చాలా క్లియర్ గా చెప్పేశారు కవిత రెండు ముక్కల్లో. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ చుట్టూ దయాలున్నాయి. పార్టీలో కోవర్టులు ఉన్నారు. ఈ లేఖ లీకేజ్ అంతా కూడా కోవర్ట్ల పనే. సో దట్ ఇట్ సెల్ఫ్ క్లియర్. తండ్రి నాయకత్వాన్ని ఆమోదిస్తాను, ఇంకా వేరే వారి నాయకత్వాన్ని ఆమోదించనని ఆమె డైరెక్ట్ గా చెప్పారు. కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ బాగుపడుతుంది. పార్టీలో లోపాల గురించి నేను మాట్లాడాను. కోవర్టులను పక్కన పెడితేనే పార్టీ బాగుపడుతుంది. ఈ లేఖ లీకేజ్ నేను చాలా సార్లు లేఖ రాశాను. ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా చాలా సార్లు లేఖ రాశాను. అయితే అప్పుడెప్పుడు బయటికి రాని ఈ లేఖ ఇప్పుడే ఎందుకు బయటికి వచ్చింది? ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ నేను తెలియజేశాను. కుట్రలు కుతంత్రాలు నాకు వ్యతిరేకంగా నేను జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది. పార్టీలో ఉన్న విషయాలు ఎందుకు లీక్ చేస్తున్నారు? చెప్పాలనుకున్న విషయాలు అన్నీ చెప్తే గనక పార్టీలో అంతర్గతంగా విషయాల్ని లేఖలో చెప్తే దాన్ని ఎందుకు లీక్ చేశారు అంటూ సెన్సేషన్ కామెంట్ చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ బీజేపీలు ఇక్కడ దీన్ని చూసి సంబరపడద్దు, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటూనే కేసీఆర్ దేవుడు, చుట్టూ దయ్యాలున్నాయి. కోవర్తులను ఆయన చుట్టూ ఉన్నదంతా కూడా దయ్యాలు. ఆ కోవర్తులని ఏరి పారేస్తేనే పార్టీ బాగుపడుతుంది అని చెప్పారు. ప్రకాష్ గారు ఉండబద్దలు కొట్టారు. నేను మీకు 2 రోజుల నుంచి చెప్తున్నాను, హ్యాండ్ రైటింగ్ ఆమెదే, ఆమె దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. అందులో రాసిన విషయాలు కూడా పార్టీ అంతరంగిక ప్రజాస్వామ్యంలో భాగంగా ఆమె తన తండ్రి గారికి పార్టీ అధ్యక్షులు చెప్పారు. ఇది ఒక హెల్దీ వాతావరణం తయారవుతుంది. 25 సంవత్సరాలుగా నాలాంటి వాళ్ళం ఎదురు చూస్తున్న ఒక బహిరంగంగా చెప్పలేని పరిస్థితిని కేసీఆర్ గారికి నేరుగా చేరవేసే నాయకులు కూడా పార్టీలో లేరు. కనీసం కవిత గారు తయారయ్యారు. ఇది ఆరోగ్యకరమైన స్థితికి దారితీస్తుంది. ఆ పార్టీ తన తప్పులను లోపాలను సవరించుకోవడానికి ఇది ఒక మంచి వాతావరణం. కవిత గారిని అభినందించాను నేను నిన్న మీతో లైవ్ లో. కాబట్టి నాకైతే కరెక్ట్ అయింది భరత్ గారు, అది ఆమె రాసిన లెటర్ అని చెప్పి ఆమె కన్ఫర్మ్ చేసింది. అయితే మొదటి నుంచి ఈ వాదన అయితే ఉన్నది. చాలా మంది కేసీఆర్ గారి చుట్టూ ఉన్న వాళ్ళ మీద చాలా సార్లు నిందలు ఆరోపణలు చేశారు. ప్రొటెస్ట్ చేసి పార్టీ నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చినప్పుడు కూడా శ్రావణ్ గారితో ఒక పెద్ద మనిషి వచ్చి ఈ పెద్ద మనిషి వల్లనే నేను బయటికి పోవాల్సి వచ్చిందని ఆరోపణ చేశారు. కానీ పవర్ సెంటర్ దగ్గర ఉన్న వాళ్ళ మీద ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. సరే, లెటర్ లీక్ అవడం అనేది అది ఇంటెలిజెన్స్ పనా లేకుంటే ఆమె వైపు నుంచి ఉన్న కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే లీక్ చేశారని చెప్తున్నారు ఆమె. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఒక లాయర్, క్రిమినల్ లాయర్ గా, ఆమె పక్కన వాళ్ళు కూడా లీక్ చేయొచ్చుగా? ఓకే, అక్కడ ఆమె ఖండిస్తున్నారు దాన్ని. నేను అనేది అది ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు ఆమె కేసీఆర్ చుట్టూ దయాలున్నారంటే, పక్కన దయాలున్నారంటే ఎవరిని ఉద్దేశించినట్టు ప్రకాష్ గారు? కొందరు ఉన్నారని దయాలన్నది, ఆమెకు నచ్చని వాళ్ళని దయాలన్నది. పవర్ సెంటర్ ఇప్పుడు వెంట ఎప్పుడు ఉండేది సంతోష్, ఇంకొద్ది మంది ఉన్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి ఒకళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో, వంశీధర్ రావు ఉంటారేమో కదా ఎక్కువ, వంశీధర్ రావు. సో మరి వాళ్ళని అన్నారా, లేకపోతే ఇప్పుడు కేటీఆర్ అన్నారా, హరీష్ రావు అన్నారా, ఎవరిని అన్నట్టు? ఆమె లెటర్ కనుక కేసీఆర్ గారికి ఇచ్చినట్టయితే అది లీక్ అయ్యే అవకాశమే లేదు. నేరుగా ఇస్తే మాత్రం లీక్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన దాన్ని పర్సనల్ గా పెట్టుకుంటారు తప్ప ఎవరికి ఇవ్వరు. మళ్ళీ ఇట్లాంటివి అసలే ఇవ్వరు. నాకు తెలుసు ఆ విషయం. ఈవెన్ ఇతరత్ర విషయాలు ఉంటే సంతోషకో లేకుంటే పక్కన ఉన్న వాళ్ళకో ఈవెన్ గన్మెన్లకు కూడా ఇస్తారు. కానీ కవిత రాసిన దాన్ని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు. కాబట్టి ఇక్కడ ఎక్కడి నుంచైనా లీక్ కావచ్చు. లీక్ అనేది ఫస్ట్ మనం 2 విషయాలు అనుకుందాం. ఒకటి, ఆమె రాసింది అనేది కరెక్ట్. ఆమె రాసినప్పుడు పార్టీలో ఆమె రాసిన అంశాల మీద మనం చర్చ చేస్తే బాగుంటదేమో. ఎందుకంటే కన్ఫర్మ్డ్ కదా, ఆమె చెప్పింది కదా నేనే రాశానని. దయాల విషయం తర్వాత ఆలోచిద్దాం, ఆమెనే అడుగుదాం ఎవరు. ఒకటే ఇప్పుడు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు, దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేశారు. కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి, పార్టీలో పార్టీ క్యాడర్ చర్చించుకుంటుందా అని నేను చెప్పాను అంటున్నారు. ఈ 2 విషయాలు సీరియస్ అంశాలే. ఒకటి, కోవర్ట్స్ ఉన్నారు, ఆయన పక్కన దయ్యాలు ఉన్నారు. రెండవది, ఈమె ఏదైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నదో ఆ అంశాల మీద కూడా మనము ఇవి
పార్టీకి ఆరోగ్యకరమైన సూచనలుగా భావించాలని నేను అంటున్నా. ఓకే ఓకే శ్రవణ్ గారు, సో ఒకటైతే కన్ఫర్మ్, ఆమె లెటర్ రాశారు కానీ క్లియర్గా చెప్తున్నారు పార్టీలో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని చెప్పి. ఇప్పుడు వారు అనేది కుట్రలు వారిపైన చేస్తున్నారు అని చెప్పని అంటున్నారు కదా. ఎస్, ఐఎమ్ షూర్ పార్టీ విల్ హ్యాండిల్ ఇట్. కేసీఆర్ గారు పార్టీలో సీనియర్ నాయకులు కూర్చొని మాట్లాడుకుంటారేమో. నిజంగానే వారిపైన ఎవరైనా కుట్రలు చేస్తున్నారా, కుట్రలు చేస్తే ఏం కుట్రలు చేస్తున్నారు. ఎవ్రీబడి హ్యాజ్ ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ ఈక్వల్ రైట్ టు బి ప్రొటెక్టెడ్. కాబట్టి నిజంగానే వారి పట్ల ఎవరైనా కుట్రలు చేస్తే లెట్ ఇట్ బి ఎక్స్ప్లోర్డ్. ఇప్పుడు వారు మీడియా పరంగానే చెప్పిండ్రు కాబట్టి కేసీఆర్ గారు యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు ఐఎమ్ షూర్ విల్ లుక్ ఇన్ టు ఇట్. నిజంగానే ఏంది మరి, ఎక్కడ కుట్ర జరుగుతుంది, ఎవరు కుట్ర చేస్తున్నారు, ఏంది కథ, ఏంది కమామేషి ఏందని చెప్పి. అంటే ఎవరో చిన్న వ్యక్తి మీద ఆరోపణ చేస్తున్నట్లేదు, ఆమె పెద్ద వ్యక్తుల మీద చేస్తున్నారు. అందుకే అన్న ఇప్పుడు లెటరు ఎవరు రాసిండ్రు అనేది క్లారిటీ వచ్చింది. నేనే రాసినా నా వారే ఒప్పుకున్నారు. ఇక కుట్ర ఎవరు చేస్తున్నాను కూడా వారే చెప్పాలా ఇప్పుడు. ఇక దట్ మేక్స్ మోర్ సెన్స్. బికాజ్ ఇప్పుడు అంబిగ్యువస్ గా వదిలిపెట్టి మళ్ళీ దానికి ఒక విచారణ, దానికి ఒక మళ్ళీ మీరు చర్చ పెడతారు ఎవరు కుట్రదారుడు అని చెప్పని, మళ్ళీ మీరు టీవీ ఛానల్ అని చర్చలు పెడతాయి. దానివల్ల స్కోప్ ఎందుకు ఇచ్చారండి? తప్పంటలే అన్నా నేను. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ మీరు ఎందుకు పెడతారు చర్చ అని అంటలే. న్యాచురల్ గా స్కోప్ ఇవ్వకుండా లెటర్ నేనే రాసిన అని చెప్పిన వారు ఈ కుట్ర కూడా ఎవరు చేస్తున్నారో చెప్తే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇక వన్స్ ఫర్ ఆల్ థింగ్స్ క్యాన్ బి రిజాల్వ్. కేసీఆర్ గారికి కూడా పాపం, ఆయన పెద్ద మనిషి, ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఉద్యమకారుడుగా, ఉద్యమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా రకరకాలైనటువంటి ఒక ఆటుపోట్లు తట్టుకొని నిలబడ్డటువంటి ఒక నాయకుడు. కొన్ని విషయాలు వారి దృష్టికి పోయినాయో పోలేదో ఇంత చెప్పి కొంత చెప్తే ఏం పోయేది. డాక్టర్ కవిత గారి లెటరే బయటకు వచ్చి ఒకసారి ప్లే చేద్దాం, మళ్ళీ ఒకసారి బయట కవిత ఏముందో మళ్ళీ ఒకసారి విందాం క్లియర్ గా. ఎస్ పీసీఆర్ ప్లే. ఓకేనా? జై తెలంగాణ. నేను నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే. 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I've always written to my father at various stages
whenever I needed to give him any feedback, I've always listened to him. But this time it got out. I believe it is a handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not taken anything negative against KCR garu or the party. To strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెగ్యులర్ గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి అంత ఫీల్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు కొరగబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బలంగా నమ్ముతా ఉన్నాను. స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి. పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాల గురించి మాత్రమే నేను చెప్తే అనవసరంగా దాన్ని లీక్ చేశారు. లీక్ కూడా కేసీఆర్ చుట్టూ ఉన్న కోవర్టుల పని. ఆ కోవర్టుల్ని ఏరిపారేయాలి అని కవిత స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్ ప్రకాష్ గారు, కోవర్టులన్న వర్డ్ వాడారు, దయ్యాలన్న వర్డ్ వాడారు, కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఇక దాచుకోవడానికి ఏం లేదండి. ఇక భరత్ గారు, ఒకవేళ అటువైపు నుంచే లీక్ అయితే ఒక రోజు ముందు ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఎందుకు లీక్ చేయాలి? ఆ ఇచ్చిన తర్వాత 24 గంటల్లో 36 గంటలలో ఎందుకు లీక్ చేయకూడదు? ఓకే, అంటే మరి మీ ఉద్దేశం ఈ లీక్ వెనుక కవితనే ఉన్నారా? కవిత గారు ఉన్నారా లేదని చెప్పలేను, కానీ ఇటువైపు నుంచి ఎందుకు లీక్ కాదని ఒక ప్రశ్న. ఎందుకంటే ఆమె అమెరికాలో ఉన్నప్పుడు లీక్ అవడము, ఇచ్చినాక ఇన్ని రోజుల తర్వాత లీక్ అవడము, ఈ ఒక రోజంతా డిస్కషన్ జరిగిన తర్వాత ఆమె దాని మీద వివరణ ఇవ్వడము, ఇవన్నీ నాకెందుకో అనుమానాలకు తావిస్తున్నది. ఇంటర్నల్ గా మాత్రం ప్రెజర్ పాలిటిక్స్ ఏదో ప్రయత్నం జరుగుతున్నది. ఈ లెక్కను లీక్ చేయడం ద్వారా కూడా కేసీఆర్ చుట్టూ దయాలున్నాయని చెప్పే ప్రయత్నం కూడా జరగవచ్చు కదా. అంటే ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ వెళ్ళిన దాంతోనే అర్థమైపోయిందండి క్లియర్ గా. కేసీఆర్ బొమ్మ కూడా లేదు అక్కడ, కవిత బొమ్మ మాత్రమే ఉంది. సామాజిక చేస్తున్నట్టు నాకు అనిపిస్తున్నది ఏంటంటే కొంచెం ప్రెజర్ పాలిటిక్స్ బిల్డ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఆమె పక్కన వాళ్ళు కూడా చేయలేదని నేనైతే అనుకోవట్లేదు. ప్రెషర్ పాలిటిక్స్ ఆమె పక్కన ఉన్న వాళ్ళే చేసి ఉండొచ్చు. ఆమె పక్కన ఉన్న వాళ్ళు ఆమె ఇన్స్ట్రక్షన్లు ఏందైతే చేయరు కదా. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడుకోవాలి. ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా ప్రకాష్ గారు? చాలా వినిపిస్తోంది ఆస్తులకు సంబంధించి పంపకం గురించి. అది వాళ్ళే చెప్పాలి కదా, మనకి ఎట్లా తెలుస్తుంది? మీకు తెలుసు, మీరు అత్యంత సన్నిహితంగా ఉన్నారు కుటుంబంతో. ఇప్పుడు 2 విషయాలండి. ఒకటి పెద్ద అంటే తెలంగాణలో ఒక అతిపెద్ద కుటుంబం, అతిపెద్ద అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ పవర్ కానీ రాజకీయంగా కానీ ఇన్ఫ్లుయెన్స్ పరంగా కానీ. ఇప్పుడు ఎందుకంటే మీరు ముఖ్యం బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఆ కుటుంబంలోంచే 2-3 వస్తారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మీరు చూసుకుంటే కనుక కదా. సో అటువంటి కుటుంబంలో ఇటువంటి పరిణామాలు జరగడం అయితే బాధాకరం. రాజకీయాలు పక్కన పెడితే ఆ జగన్ మధ్య షర్మిల మధ్య జరిగిన ఇప్పుడు ఇక్కడ సేమ్ అదే జరుగుతుంది. సో దీని వెనుక ఆస్తి
వివాదం ఏమన్నా ఉందా లాస్ట్ 1-2 డేస్? అంటే ఒక మాట నాకు దయాకర్ గారు కొద్దిగా 2 నిమిషాలు ఓకే పడితే నేను చెప్తాను. చెప్పండి. వెంటనే అరికాల మీద లేవద్దు దయాకర్. అయితే నేనేమంటున్నా అంటే మొన్న బ్రహ్మాండంగా సభ సక్సెస్ అయింది. ఒక మంచి టాక్ తెలంగాణ అంతా కూడా జనరేట్ అయింది. తర్వాత పీపుల్స్ పల్స్ వాళ్ళు ఇచ్చిన సర్వే కూడా వన్ సైడ్ ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మరి ఆ కుటుంబాల్లో ఒక చిచ్చు పెట్టాలన్న ఆలోచన కూడా ఇతరులు చేయకూడదని ఏముంది? వాళ్ళ మధ్యనే కలతలు సృష్టించి ఒక డౌట్ క్రియేట్ చేయడమే కాదు, నిజంగానే కలతలు పెట్టించే ప్రయత్నం జరగవచ్చు కదా ఏదన్నా. బట్ అసంతృప్తి ఉన్నప్పుడు దాన్ని వాడుకుంటారు అవతల వాళ్ళు. ఇది కవిత గారు ఆలోచించాలి. బయట నుంచి ఎప్పుడు అటువంటి ప్రయత్నం ఇతర పార్టీలు చేస్తాయి, ఎవరో ఒకరు చేస్తుంటారు. కానీ కవిత గారు ఆలోచించాలి. ఇప్పుడు పోయిన తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలనే దాని మీద ఆమె దృష్టి పెట్టాలి. కానీ ఇటువంటి అంశాల మీద దృష్టి పెడితే ఏమైందంటే పార్టీకి అది నష్టం. అది కవిత వల్ల లీక్ అయినా, కేసీఆర్ వల్ల లీక్ అయినా, ఆ దయాల వల్ల లీక్ అయినా. దయాలంటే ఎందుకు దయాలు అన్నదంటే దయాలు బయటకు కనబడవు. ఏవో స్పిరిచువల్ పవర్స్ ఉన్న వాళ్ళకే దయాలు కనబడతాయి. మరి ఇక్కడైతే నా దగ్గర స్పిరిచువల్ పవర్స్ లేవు. ఆ దయాలు ఎవరు అనేది కవిత గారు చెప్పాలి. బట్ ఏది ఏమైనా ఇది ఒక మాలాంటి పార్టీని అభిమానించే వాళ్ళకి మాత్రం ఇది ఒక తలనొప్పిగా చికాకుగా తయారైంది. ఇది టీకప్పులు తుఫాన్ లాగా కేసీఆర్ గారు ఆమెను పిలిచి ఆమె అసంతృప్తికి ఏం కారణాలో తెలుసుకొని దాన్ని సరి చేసినట్టయితే రాబోయే రోజులు కొంచెం టీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంటాయి. మీరు నిన్న టీ కప్పులో తుఫాన్ అంటే నేను యాక్సెప్ట్ చేశాను, కానీ ఇవాళ యాక్సెప్ట్ చేయను. ఇంత మాట్లాడిన తర్వాత ఇది ఇప్పుడు ఆమె కాంప్రమైజ్ అయినా వేరే వాళ్ళు గారు ఇప్పుడు ఆపోజిషన్ కు స్కోపే కదా. స్కోపే. నేను అనేది ఏంటంటే ఇది మంచి పరిణామం కాదు. ఒక బ్రహ్మాండమైన సక్సెస్ ఇచ్చిన తర్వాత నెల రోజుల లోపలనే ఈ చికాకంతా రావడం అనేది పార్టీకి మంచిది కాదు. అది తండ్రి బిడ్డ ఇద్దరు కూర్చొని రిజాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ దయాలేందో తండ్రి కన్నా చెప్పాలి, ఆమె చెప్పి వాళ్ళని దూరం పెట్టియాలి. ఇప్పుడు మీరు ఇట్లా ఎయిర్పోర్ట్ బయట ఇట్లా మాట్లాడుతుందని ఊహించారా? ఇట్లా మాట్లాడడం కరెక్టేనా స్ట్రాటజీ పరంగా? ఒక రాజకీయ విశ్లేషకుగా చెప్పండి, ఈ దీని వల్ల ఆమె ఇమేజ్ పెరుగుతుందా తగ్గుతుందా? పార్టీ ఇమేజ్ తగ్గుతుంది. అది మంచిది కాదు. ఆమె లేవనెత్తిన పాయింట్స్ విషయంలో ఎట్లయితే ఆమె గోప్యంగా ఉంచాలనుకున్నారో ఈ విషయాలు కూడా ఆమె తండ్రికి మాత్రమే చెప్పాలి. నీ చుట్టూ దయాలున్నారు, వాళ్ళని వదిలించుకోమని చెప్పాలి. కానీ మీడియా ముందుకు వచ్చి చెప్పడం అనేది ఆమెకు శోభనివ్వదు. పార్టీ ఇమేజ్ తగ్గుద్ది, కవిత ఇమేజ్ పెరుగుతుందా? ఎట్లా పెరుగుతుందండి? కవిత ఇమేజ్ కొంతమందిలో ఆమెకు ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో కొంచెం ఉంటుంది. కానీ కేసీఆర్ ఇమేజ్ లేకుండా, ఇప్పుడు కేసీఆర్ సూర్యుడు అయితే కవిత చంద్రుడు. సూర్యుడు లేని రోజు చంద్రుని వెలుగు ఎక్కడ ఉంటుంది? ఆమె జాగృతి ద్వారా ఫోకస్ కావచ్చు, కానీ ఇంకా వేరే రకంగా ఆమె ఎదగాలనుకున్నప్పుడు పార్టీలోనే ఉంటారు. ఆమె ఇందాక చెప్పిన దానిలో కూడా కేసీఆర్ దేవుడు అన్నదంటే పార్టీకి భిన్నంగా పోవాలనుకోవట్లేదు. కానీ ఒకవేళ నేను ఊహించట్లేదు, కానీ జనంలోకి మెసేజ్ పోతున్నది, అట్లా మనసులో ఉందని కూడా నేను అనుకోవట్లేదు. బట్ ప్రెజర్ పాలిటిక్స్ బిల్డ్ చేయడం మాత్రం ఈ సమయంలో కరెక్ట్ కాదు. అది కవిత గారు కేసీఆర్ గారు కూర్చొని చేర్చాల్సిన అంశం. ఎందుకంటే పార్టీ కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. అది వాళ్ళిద్దరి మధ్య సమస్యగానే వచ్చింది. ఆ లెటర్ ఆమె ద్వారా లీక్ అయిందా, వాళ్ళ ద్వారా లీక్ అయిందా, ఆ తండ్రి బిడ్డ కూర్చొని ఆలోచించి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇక ముందు ఇటువంటి అసంతృప్తి ఉండకుండా కేసీఆర్ గారు కూడా ఆమెను సరి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అంటే ఒక సమాచారం ఏంటంటే వ్యవసాయ క్షేత్రం ఫామ్ హౌస్ కు వెళ్ళినప్పుడు కవితను కేసీఆర్ కలవలేదు. ఈ మే డే రోజు చేసిన కామెంట్స్ తర్వాత జాగృతి టీం ను వెంటబెట్టుకుని వెళ్తే కలవలేదు, కలవడానికి కూడా ఇష్టపడలేదు ఆమెను, అందుకోసం ఆమె లెటర్ రాశారు అంటున్నారు. అంటే అంతకుముందే లెటర్ డేట్ ఉంది. అంటే డేట్ మనకు 2వ తారీఖు ఉంది. అంటే ఫస్ట్ రోజు ఆమె సామాజిక తెలంగాణ గురించి మాట్లాడిన నెక్స్ట్ డేనే ఆమె ఆ లెటర్ డ్రాఫ్ట్ చేసినట్టుగా లెటర్ మీద తేదీ మాత్రం 2వ తేదీ ఉంది. అది ఎప్పుడు ఇచ్చారు మరి? నిజంగానే ఫామ్ హౌస్ పోయిన తర్వాత కలవలేదా? ఇట్లాంటి స్పెక్యులేషన్స్ అయితే నేను కూడా విన్నాను. ఆమెను కూడా కలవలేదు, వెయిటింగ్ లో పెట్టారు అని నేను కూడా విన్నాను. బట్ ఏమైనా అట్లాంటివి కూడా కారణాలు కావచ్చు ఈ లెటర్ లీక్ కావడానికి. బట్ ఏది ఏమైనా కూడా ఇది ఇంటర్నల్ అంశంగా దాన్ని సమసిపోయేటట్టు చేయడం అనేది పార్టీకి అవసరము. ఇక్కడ పార్టీ ప్రతినిధి శ్రావణ్ గారు ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారిని దాన్ని తొందరగా టీ కప్పులో తుఫాన్ లాగానే దాన్ని క్లోజ్ చేయాలని చెప్పి, ఒకవేళ అది పెరిగినట్టయితే పార్టీకి అది మంచిది కాదు. ఒక గొప్ప సక్సెస్ మొన్న వచ్చిన తర్వాత దాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నంగా ఇది మారుతుంది. మాలాంటి వాళ్ళకి అది నచ్చదు. అది తొందరగా దీన్ని వదిలించుకోవాలి.
ఆమె బయటకు వచ్చి ఇట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. జస్ట్ ఓన్ చేసుకొని ఉంటే అయిపోయేది. దయాలు ఉన్నారు ఇదంతా మాట్లాడడం అనేది పార్టీ వ్యతిరేక చర్య కిందనే ఉంటది. అది లెటర్ రాశాను అంటే సరిపోయేది కానీ దయ్యాలు కోవట్ల గురించి అది పార్టీ వ్యతిరేకమైన అంటే డైరెక్ట్ అటాక్ ఎవరి మీదండి? దేవుడు అనుకుంటేనే నీ పక్కన దయాలు ఉన్నాయంటే డైరెక్ట్ కేసీఆర్ మీదనే కదా అటాక్. కేసీఆర్ మరి అంత బలహీనుడా? అది కవిత గారే చెప్పాలి. దయ్యాలు కోవట్లు ఉంటే ఆయన తెలుసుకోలేనంత వ్యక్తి విఘ్నుడు కాదా? ఆయన కొద్దిగా ఇటువంటి విషయాల మీద సీరియస్ గా ఉంటాడు. బట్ ఇది లీక్ అయింది, ఆయన కనుక దాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎవరి ద్వారా అయింది అనేది కూడా ఆయనకు తెలిసే అవకాశం ఉంటుంది. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా ఇవాళకి కేసీఆర్ తెలుస్తుంది కదా. కొన్ని విషయాలలో ఆయన నాన్ సీరియస్ ఉంటాడు. అంటే జనరల్ గా ఆరోపణలను నమ్మడు, పట్టించుకోడు. ఆయన మనస్తత్వం అది. ఇంకోటి ఇవన్నీ సిల్లీ థింగ్స్ అంటాడు ఆయన. తర్వాత ఎవరన్నా దీన్ని నెగటివ్ గా తీసుకున్నా కూడా ఏమైతే తర్వాత అదే సర్దుకుంటది అనుకుంటాడు. మీడియా స్పందించినంత వేగంగా ఆయన స్పందించాడు. ఏదో ఒక రోజు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎవరో ఒకరు ప్రశ్నించినప్పుడు దాని మీద చాలా బిలిటల్ చేసే విధంగా లైట్ గా తీసేస్తాడు. అది మా అంతరంగ విషయం అంటాడు, దాంతో క్లోజ్ అవుతుంది. యా, కాంగ్రెస్ తరఫున కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇక్కడ ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ కవిత గారు మీ లేఖను లీక్ చేసింది ఎవరు? ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పు. రెండవది కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు? మూడవది కేసీఆర్ పక్కనున్న కోవట్టులు ఎవరు? బీఆర్ఎస్ లో మీ పైన కుట్ర చేస్తున్నది ఎవరు? నాలుగవది. ఐదవది సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఆరవది మీకు ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ లేదా? ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? ఏడవది లేఖ లీక్ కావడం పైన వివరణ ఇవ్వాలని కేసీఆర్ని అడుగుతారా? 8 మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? 9 ఇంత జరుగుతుంటే మీ కుటుంబం ఎందుకు మీకు అండగా నిలబడటం లేదు? 10 ఎయిర్పోర్ట్ లో మీకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాలేదు? 11 మీ లేఖ నకిల్దని మీ సొంత పత్రికలో రాయించింది ఎవరు? ChatGPT ఇంత తొందరగా ఎన్ని ప్రశ్నలు ఇచ్చిందా? ChatGPT ఇచ్చినట్టు కనబడతా ఉంది ఇంత ఫాస్ట్ గా. దయాకర్ గారు కాంగ్రెస్ చెప్పండి భరత్ గారు. అప్పుడే 11 ప్రశ్నలు ఎంత తొందరగా? ChatGPT బాగా ఆపరేట్. ఇప్పుడు ఆల్రెడీ రెడీ కాదు, DNA విత్ భరత్ లేకపోతే ఇప్పుడు నాది వీడియోలే వచ్చు ఇప్పటికి. ఏం చేయాలి? నువ్వు నన్ను ఎంగేజ్ చేసి వాళ్ళిద్దరిని మాట్లాడిపిస్తా ఉంటుంది. వాళ్ళిద్దరిదే చర్చ నడుతుంది. ఇప్పుడు నేనే తయారు చేస్తుంటే, ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చెప్పాల్సినవి. ఇప్పుడు బయట సమాజానికి ఇప్పుడు నీతో కూడా షేర్ చేసుకోవాల్సినవి. ఇప్పుడు అనుమానము సంక్షోభం దిశగా పోవట్లేదా? ఏం చర్చ చేస్తున్నావు భరత్ భాయ్ నువ్వు? ఆమె నేనే రాసిన అని చెప్పే, ఇంకేంది దీంట్లో ఉన్నది? నేను సంక్షోభం నేను టీ కప్ లో తుఫాన్ అని ప్రకాష్ అంటారు. నేను అంటున్నది ఇప్పుడు నా కామెంట్ చెప్తున్నా. మీరు అనుమానపడ్డరు, ఆమె నిజమని చెప్పింది, ఎవరో దయ్యాలు ఉన్నారని చెప్పింది. అంటే ఏంది? పంచాయతీ వదిలేది కాదు కదా, పొడిచేది కాదు కదా. ఒక మాట అనుకుందాము, సొంత అయ్యా బ్రదర్ ఎవరో కార్యకర్తనో ద్వితీయ శ్రేణి నాయకుడు కల్వలీన్ నాయకుడు కాదు కదా. నీ అయ్యకు నువ్వు నీ అభిప్రాయాలు చెప్పలేని స్థితిలో ఉండి లేఖలు రాస్తున్నావు అంటేనే నీ పరిస్థితి ఏందో ఇక్కడ కనపడతలేదా? నువ్వు అదే నిన్న హరీష్ రావును పిలుచుకున్నాడు. కేటీఆర్ పోవాలంటే సమస్యనా అడిగి? ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి ఇప్పుడు? అయితే కేసీఆర్ ఆఫీస్ లో ఉన్నోడు లీక్ చేయాలి, లేదు కవిత ఆఫీస్ లో ఉన్నోడు లీక్ చేయాలి. మరి ఆ లీక్ చేసేటోడు ఎందుకు లీక్ చేసిండు? ఇది అంతర్గత వ్యవహారం కదా. ఇప్పుడు వాళ్లే కదా ఇద్దరు సంక్షోభానికి కారణం చేసుకున్నది. దీంట్లో ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చే, ఎక్కడి నుంచో ఫోటోలు కొట్టి ఎట్లా వచ్చే, ఫోన్లలో ఎట్లా వచ్చే, మీరే అన్ని గాయిస్తారు. ఇటు కవిత ఆఫీసులో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉంటారు, పోలీసు వాళ్ళు ఎవరు ఉంటారు? అటు కేసీఆర్ ఆఫీసులో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉంటారు, పోలీసు వాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి ఇక్కడ 3 ముక్కల ఆటలో ఒక ముక్క చినిగిపోతుందని తెలిసిన తర్వాత వాళ్ళు లీక్ చేసుకుందా, వీళ్ళే లీక్ చేసిండ్రా? కవిత ఉండడం ఇష్టం లేని కవితను ఎక్స్పెల్ చేయాలని చెప్పేసి అక్కడ కేసీఆర్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు లీక్ చేసిండ్రా? లేదంటే నాకు అసలే పోతుంది, ఎవరు నన్ను పట్టించుకోవట్లేరు కాబట్టి మీరే లీక్ చేయాలని కవిత గారే చెప్పిండ్రా? ఇవన్నీ వాళ్ళ దాంట్లో వాళ్ళ సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ కంట కట్టిండ్రు మీరు ఈ 2 రోజులు. ఎవరు? ఈ బీఆర్ఎస్ కొంతమంది నాయకులు లేకపోతే కట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఒకటి స్పష్టం ఇక్కడ, అది మామూలుగా జరిగే పరిస్థితి లేదు. ఆ లేఖకు సంబంధించిన అంశం అనేది స్పష్టమవుతున్నది.
ఆమె నేరుగా సూటిగా ఇలాంటి అంశాలు తండ్రికే రాయగలిగింది అంటే సమస్య పార్టీలో కూడా ఉన్నది. పార్టీ ముఖ్య నాయకులే అలాంటి అంశాలు చెప్పలేకపోతున్నారని. ప్రోస్ ఉన్నాయి, కాన్స్ గురించి కూడా ఉన్నాయి కదా. కాన్స్ గురించి చెప్పగలిగింది అని అంటే ఆమె తండ్రికి డేర్ చేసి చెప్పింది అనుకోవాలి, కానీ నేరుగా చెప్పలేకపోయింది. లేఖ రాస్తే ఆయన చదువుకొని ఏమైనా చేస్తారని అనుకున్నది. ఈ మరి ఎప్పుడన్నా కేటీఆర్ ప్రేమ లేఖ రాసిందా నాన్నకు ప్రేమతో అని చూస్తారా? లేదంటే హరీష్ రావు లేఖ రాస్తాడా? ఎప్పుడన్నా ఆయనకు మంత్రి రాకపోయినా సరే, నేనే అలా సిద్దిపేట పోయినప్పుడు ఏందా హరీష్ రావు అంటే ఆయనకి ఇంతవరకు మంత్రి లేదన్న ఓ రోజు మాలమానాడు మీటింగ్ అక్కడ పెడితే అదో పెద్దగా పేపర్లు వచ్చింది. అంటే వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళ లోపల గుండెల్లో దాగిన తండ్రికే చెప్పుకోలేని పరిస్థితి, మామకే చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందంటే మరి కేసీఆర్ గారు రాజరికంలో ఉన్నారా, లేకపోతే రాదనుకుంటున్నాడా, అందలేని స్థితిలో ఉన్నాడా? ప్రజలకు అందుబాటులో లేకపోతే, అసెంబ్లీకి రాకపోతే ఓకే, కానీ బిడ్డలకు కూడా తండ్రులు అందుబాటులో లేకుండా పోవడం అనేది దేనికి సంకేతం? ఇష్టం లేకపోవడం వలన? లేదు వాళ్ళ దాంట్లో కొంతమంది అంటున్నారు ఆ లిక్కర్ కేసు కాంచి ఆమె పార్టీకి అప్రతిష్ట తెచ్చిందని ఒక ప్రచారం ఉంది కాబట్టి కేసీఆర్ కలవడానికి ఇష్టపడతలేడు అని ఒక ఆయన అంటాడు. మీకు మీరే సమస్యలు ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్ మీద ఇలా 11 ప్రశ్నలు వేస్తే ఆ 11 ప్రశ్నలు ఎవరు వేయాలి? అసలు నాకు తెలిసి మన వాళ్ళు వేయాలి, మన మీడియా వేశారు. ఇది వేసింది ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఏమంటారు? ఇది వేసింది ఈ ప్రశ్నలు నేను చదివిన మేమేసేయి మీరేసిన ఆది శ్రీనివాస్ వేశారు ప్రభుత్వ విప్పు. మేమేసినాయి, అదే మా ఆది శ్రీనివాస్ గారు వేసినాయి. మీడియానే వేయాలి, మీరే మధ్యవర్తులు, మీరే ఫోర్త్ ఎస్టేట్. ఈ అనుమానాలన్నీ క్వశ్చన్లన్నీ రావాలి. ఇప్పుడు నేను చూస్తున్నా మన లైవ్ లో చర్చ కాదు, మన లైవ్ చూసుకుంటున్నా, మిగతా వాళ్ళ యొక్క అభిప్రాయాలు చూస్తున్నా, నేను ఇలాంటి అన్ని గమనిస్తున్నా. కానీ ఒక్క మాట, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో వాళ్ళ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరినాయి అంటే మాత్రం వాస్తవం. అటువైపు బీజేపీలో కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఎందుకు దాంట్లో 3 ముక్కలాటే ఉంది, బండి సంజయ్, కిషన్ రెడ్డి అండ్ ఈటెల రాజేందర్. ఇప్పుడు మీరు కొట్లాడుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ మీద బట్టి వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారని వీళ్ళు అంటారు. మాది అందరికీ తెలిసిన సత్యమైన అన్ని పార్టీలు 3 కాదు. కాంగ్రెస్ కొత్త భరత్ భాయ్ నీకు తెలియదా? ఆశ్చర్యం బీఆర్ఎస్ లో అంటే కుటుంబంలో వస్తాయనైతే అనుకోలేదు నేను. అంటే ఓకే అది కేటీఆర్ అనుకున్నారు కానీ కవిత నుంచి వస్తాయని అనుకోలేదు. అది పార్టీ నాయకులు విభేదించి ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు బయటికి పోయినరు. ఈటెల రాజేందర్ గారు మర్చిపోయిన వాస్తవానికి ఇంతకుముందు చెప్పే దాంట్లో ఈటెల రాజేందర్ గారు ఇక్కడ సభాపక్ష నాయకుడిగా ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఫినాన్స్ మినిస్టర్ గా, ఇంకో మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన నెంబర్ 2 గా ఉండడానికి ప్రయత్నం చేసి ఆయన బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇదే రాద్ధాంతమైంది. కానీ ఆయన పార్టీలో ఉన్నా కూడా కుటుంబేతర వ్యక్తి. కానీ ఇప్పుడు కుటుంబంలోనే వచ్చింది సంక్షోభం. ఇది సమస్య అవుతుంది. అవసరమైతే ఈ లీన్ టైంలోనే ఎవరు కావాలి ఎవరు వద్దని తెలుసుకోవడానికి ప్రయత్నం జరుగుతుందా కేసీఆర్ గారి దగ్గర అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది కదా. సో అలాంటప్పుడు కేటీఆర్ వైపు మొగ్గు చూపడం వల్లనే ఇప్పుడు విన్ సిచ్యువేషన్ ఎవరికంటే కవిత గారికే కదా. ఇప్పుడు ఇది ఇప్పటితో సమస్యనా కూడా ఆమెను సబటైజ్ చేసి నీకు ఈ ప్రాధాన్యత ఇస్తామని చెప్తారు. ఒకవేళ ఆ ప్రాధాన్యత ఇవ్వలేక పరిస్థితుల్లో ఆమె సొంత నిర్ణయం తీసుకొని నేను ఇంత రాసినా కూడా ఇంత చేసినా కూడా నన్ను పట్టించుకుంటలేరు, ఆమె బయటకు వెళ్లి పార్టీ పెట్టుకున్నా కూడా ఆమెకే మేలు జరుగుతుంది. ఇప్పుడు ఉన్నదానికంటే తక్కువ అయ్యేది ఏం లేదు కదా కవిత గారికి. ఇప్పుడు డిఫెన్స్ లో పడుతున్నది ఫస్ట్ కేసీఆర్ గారు ఏంటంటే నా ఆఫీస్ నుంచి బయటికి కూడా పెట్టినా అని ఇప్పుడు సరి చూసుకుంటారు వారు. లేదు కవిత గారి ఆఫీస్ లో ఎవరెవరు ఉండే అప్పుడు ఏంది అని చెప్పి మళ్ళీ వాళ్ళ సీసీ కెమెరాలు మరి బయట పెట్టుకొని ఎవరు వచ్చింది ఎవరైనా తీసి ఆ పేపర్లు ఏడ ఉంటే అందరికి ఎరికే కదా. మీ రోల్ ఏం లేదా లీక్ లో? దాంట్లో ఇప్పుడు వారే చెప్తుండ్రు కదా కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయి, దేవుని చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని చెప్పి. నేనేమంటున్నా, దేవుని గుడిలో దయ్యాలుంటే మరి ఆ దయ్యాలు రేపు ఏదైనా చేస్తాయి కదా. కేసీఆర్ ని చేస్తాయి, బీఆర్ఎస్ ని కూడా చేస్తాయి. సొంత కూతురు పట్లనే ఇట్లా వ్యవహరిస్తున్నారంటే ఇంకా వేరే వాళ్ళ పట్ల ఎట్లా ఉంటది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. నచ్చకపోతే మాట్లాడు, నాకేందంటే నచ్చకపోతే మాట్లాడు, ఐ కాంటాక్ట్ కూడా ఉండదు. మీరు అక్కడ 100 మందిలో ఉన్నా సరే, మీరు కూడా కేసీఆర్ ఫిలాసఫీ చూశారు. అక్కడ 10-15 మంది ఉన్నా సరే లోపల రానిచ్చిన ఐ కాంటాక్ట్ కూడా ఉండదు నచ్చకపోతే కనుక. కానీ ఇక్కడ కూతురు కదా, రక్త సంబంధం కదా. ఇప్పుడు పార్టీలు ఉండకపోయినా వెళ్ళిపోయినాయి, రేపు పార్టీలకు వెళ్ళి కవిత గారు వెళ్ళిపోయినా సరే రక్త సంబంధం ఎక్కడికి పోద్ది? తండ్రి కూతుర్ల యొక్క సంబంధం అయితే పోదు కదా. ఐ కాంటాక్ట్ తీసుకోలేడు కదా. వాళ్ళకి అంత పగ ఎక్కడిది అసలు? కేసీఆర్ కు కవితకు ఇంత గడ్జి ఎక్కడిది? అది కేసీఆర్ గడ్జి కాదు అనేది నా అభిప్రాయము.
ఎవరో కవితని సఫకేట్ చేస్తుండ్రు. అయితే కేటీఆర్ కావాలి, లేకపోతే హరీష్ రావు కావాలి. హరీష్ రావు కూడా సఫర్ అయినప్పుడు కవితని ఎందుకు సఫరింగ్ చేస్తారు? మళ్ళా వేలు ఎక్కడికి పోతుంది? మనోని కాడికి, కేటీఆర్ కాడికే పోతున్నది. మరి కేటీఆర్ చుట్టూ పరివారంలో ఉన్నోళ్ళు ఏమన్నా కవిత గారిని టార్గెట్ చేసిండ్రా? ఆ దయ్యాల లిస్ట్ లో ఉన్నది ఎవరు? ఐ థింక్ నేను రజతోత్సవ సభ జరుగుతున్నటువంటి ఒక ప్రిపరేటరీ మీటింగ్స్ కొన్ని చూసిన. చాలా సన్నిహితంగా కవిత గారు కేసీఆర్ గారు పక్కన టేబుల్ మీద కూర్చొని ఆ వరంగల్ జిల్లా నాయకులతో, మిగతా జిల్లాల నాయకులతో జరిగినటువంటి ఒక ప్రతి సమావేశంలో వారు కూర్చున్నారు. కాబట్టి దయాకర్ గారు అన్నట్టుగా కవిత గారు కేసీఆర్ గారిని కలవలేకపోయినో, కలుస్తలేదా అనేటువంటి ఒక ధోరణిలో ఏదైతే మాట్లాడినరో నేను ప్రాక్టికల్గా చూసిన కాబట్టి బహుశా అది కరెక్ట్ కాదు అని చెప్పదలుచుకున్నా. రెండోది ఏంటంటే వారు లేవనెత్తినటువంటి ఒక అంశాలు ఏవైతున్నాయో, వారేమన్నా రాసినటువంటి దాంట్లో నాకు ఇంపార్టెన్స్ లేదనో, నన్ను ఎవరో తొక్కుతుండ్రనో, లేకపోతే నాకు ప్రాధాన్యత ఇంకా పెంచాలనో, లేకపోతే నాకు ఇంకేమన్నా పదే రావాలని చెప్పని అడిగినట్టుగా లేదు. మీరు మొత్తం ఒకసారి ఆ 7 పేజీల లెటర్ను మళ్ళీ చదవండి. ఆమె లేవనెత్తినటువంటి అంశాలు బీజేపీని కొంచెం తెగిడి ఉండాల్సి ఉండే స్పీచ్లా 42% రిజర్వేషన్స్ గురించి మాట్లాడ ఉండాల్సి ఉండే, ఇట్లా ఒక 5-6 అంశాలు ఇది ఇట్లా ఉండాల్సి ఉండే, మీరు ఎక్కువ అందుబాటులో ఉండాల్సి ఉండే. ఇవన్నీ కూడా ఈ కొత్త ఇన్వెన్షన్ కావు. ఇవి ఈ మీటింగ్ సందర్భంగా ఎవరో చెప్పిండ్రు, నేను పంపినా అనేటువంటిగా. ఇవి గత 2023 ఎన్నికల నుండి మొదలుకుంటే ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో మాకు కలిస్తే బాగుండు, 100 మంది 1000 లక్షల మంది అన్నారు కేసీఆర్ గారు మాకు అందుబాటులో ఉంటే బాగుండు, కలిస్తే బాగుండు అని చెప్పని అన్నవాళ్ళు ఉన్నారు. అందుబాటులో ఉన్నోళ్ళకు ఉన్నాడు, లేని వాళ్ళకి లేడు. తర్వాత బీజేపీ పట్ల కేసీఆర్ గారు చేసినంత దాడి రాహుల్ గాంధీ తర్వాత దేశంలో, రాహుల్ గాంధీతో సమానంగా దేశంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ మీద దాడి చేసినటువంటి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయట్లేడంత దాడి. అంత పెద్ద దాడి కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు దాడి చేసిండ్రు. కాబట్టి సామాజిక న్యాయం, భౌగోళిక తెలంగాణ ఇవన్నీ కూడా ఇంటర్నల్ సంబంధించిన అంశాలు మాత్రమే లేవనెత్తినారు. అది కూడా ప్రజల్లో ఉన్నటువంటి చర్చకు సంబంధించిన అంశాలు. తనకేదో నష్టం జరిగిందనో, కష్టమవుతుందనో, తన ఇంపార్టెన్స్ పోతుందని లెటర్లో ఎక్కడా లేదు. లేనప్పుడు ఆ లెటర్ లీక్ అయింది అన్నప్పుడు తప్పనిసరిగా అది ఇప్పుడు బిగ్ న్యూ ఫస్ట్ బ్లాస్ట్ చేసింది బిగ్ టీవీ వాళ్ళు. బిగ్ టీవీ వాళ్ళు చెప్పాలి వాళ్ళకి లెటర్ ఎవరు ఇచ్చిందని ఫస్ట్. లేదు ఆపన్న హస్తం లాంటి హ్యాండిల్స్లో ఫస్ట్ ఆ లెటర్ కనబడదు, వాళ్ళు చెప్పాలా. ఇక కాబట్టి ఇది ఇంతకుముందు ప్రకాష్ గారు అన్నట్టుగా ఇక్కడ లీక్ అయిందా, అక్కడ లీక్ అయిందా అనేటువంటిది వాళ్ళు తప్పనిసరిగా కవిత దాని ప్రకారం అయితే కేసీఆర్ పక్కన ప్రకాష్ నేను డిస్పాషనేట్ గా మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి లీక్ అయింది అనేటువంటిది వాళ్ళు స్థూలంగా కనుక్కుంటూనే లీక్ అవుతుంది కదా. ఇంటి దొంగని ఈశ్వర్ కూడా పట్టలేడు అంటారు. అటైనా కావచ్చు, ఇటైనా కావచ్చు. కానీ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లీక్ చేశారని క్లియర్ గా చెప్తున్నారు. అది వారు అంటున్నారు. ప్రకాష్ అన్న ఏమన్నాడు, ఇటు సైడ్ కూడా జరగవచ్చు కదా అని అన్నాడు. కాబట్టి ఎటు జరిగినా ఇది ఒక ఇంటర్నల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఏ డాటర్ అండ్ ఏ సన్, ఫాదర్. కాబట్టి దాన్ని బియాండ్ ప్రపోర్షన్ గా చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు వారు అన్నట్టుగా ఆ లెటర్ నేనే రాసినా అని చెప్పానంటే అయిపోతుండే కదా. దానికి దయ్యాలు, దేవుళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ చర్చని ఇంకా లోపల తీసుకుపోయి ఇంకా లోతుగా వాళ్ళేంది వీళ్ళేంది ఇంకేమైనా అంతర్గత వైరుగా దయ్యాలు ఎవరు అసలు చెప్పురి, ఆ కోవట్లు ఎవరు చెప్పురనో చర్చ మొదలవుతుంది. ఈ పార్టీలో తాను ఒక కీలక నాయకురాలు. కీలక అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ ద పార్టీ. తెలంగాణ మూవ్మెంట్ లో కూడా కీలకమైన పిల్లరే, తర్వాత పార్టీలో కూడా కీలకమైన పిల్లరే. కాబట్టి అంతర్గతంగా ఇది సిద్ధాంతపరమైనటువంటి ఇష్యూస్ కొన్ని లేవనెత్తాయి. ఆ సిద్ధాంతపరమైన ఇష్యూస్ ప్రజల్లో చర్చ పెడితే సాల్వ్ కావు. అవి కేసీఆర్ గారితో, లేకపోతే కేటీఆర్ గారు, హరీష్ గారు, పార్టీలో ఉన్నట్టు ప్రకాష్ గారు లాంటి ఒక పెద్ద మనుషులు ఇటువంటి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే ఒక ఐడియాలజికల్ రెజల్యూషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. దాన్ని యాక్షన్లో పెట్టగలుగుతాం. కాబట్టి ఆ ఓపెన్ లేక కేసీఆర్ గారికి అవసరమా కాదా అనేది వారి విజ్ఞతకు సంబంధించిన అంశం. కేసీఆర్ గారు ఎట్లా తీసుకుంటారు, దాన్ని ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేటువంటిది హీ విల్ టేక్ హిజ్ ఓన్ టైం. ఇంతకుముందు వీరు చెప్పినట్టుగా హీ వాంట్ ఇన్స్టంటేనియస్లీ రెస్పాండ్. ఆయన కూడా చూస్తారు అక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, అన్ని చూసిన తర్వాత రెస్పాండ్ అవుతారు అనుకుంటా. ఇది నా అబ్జర్వేషన్ చెప్పంటారా క్లియర్ గా? చెప్పండి. కవిత ప్రెస్ మీట్ చూసిన తర్వాత అక్కడ బ్యానర్ చూస్తే తెలుస్తుంది, సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్న కవితక్కకు కృతజ్ఞతలు. సో ఆమె సామాజిక తెలంగాణ ఎజెండాగా ఆమె ప్రత్యేక ఫోరమా, పార్టీయా అది పోతున్నారు. అదొకటి క్లియర్ గా కనిపిస్తుంది. రెండోది, పక్కన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు జనరల్ గా ఆమె పొలిటీషియన్ కదా, భర్త పిల్లలు ఉండాల్సిన అవసరం లేదు. భర్త,
కొడుకు పక్కన ఉన్నారు. సో దీని ప్రకారం అబ్జర్వేషన్ ఏంటంటే భర్త కొడుకు ఇద్దరు పక్కన ఉన్నారంటే మా కుటుంబాన్ని ఐసోలేట్ చేస్తున్నారు, కేసీఆర్ కుటుంబంలో ఐసోలేట్ అవుతున్నాం, మాకు సరైన గుర్తింపు లభించట్లేదని మనవడైనా అంటే కేసీఆర్ సంబంధించి ఇప్పుడు కవిత కొడుకైనా భర్త అయినా ఆ ఫ్యామిలీ అయినా భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆ మెసేజ్. ఎందుకంటే ఆమె చాలాసార్లు మీడియాతో మాట్లాడేటప్పుడు కొడుకు కానీ భర్త కానీ వాళ్ళు పక్కన ఉండరు. సో పక్క నుండి మాట్లాడుతున్నారంటే మా కుటుంబాన్ని కొంత ఐసోలేషన్ జరుగుతుందన్న ఒక మెసేజ్ పంపినట్టు. రెండవది సామాజిక తెలంగాణ గురించి తన పోరాటం ఆమె గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ వస్తున్నారు. ఎస్పెషల్లీ లిక్కర్ స్కామ్లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 3-4 నెలలు కామ్గా ఉన్నారు. ఆ తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ ఎజెండాను తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆమె ఉన్నారు. సో క్లియర్గా ఇక్కడ తన ఎజెండా తాను అంటే ఇప్పుడు హరీష్ రావు ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు, కేటీఆర్ ఒక డైనమిక్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. నెక్స్ట్ తనకంటూ మాత్రం ఒక బ్యాడ్ ఇమేజ్ వచ్చింది. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడం వీటన్నిటి చుట్టూ కూడా ఏదైతే ఉందో బ్యాడ్ ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ను పోగొట్టుకుందాం అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి క్రమంగా జరుగుతున్న పరిణామాలు కేసీఆర్ బహుశా దాన్ని ఇష్టపడి ఉండకపోవచ్చు. ఆమె చేస్తున్న పరిణామాలు ఒక దశలో జాగృతిని మనకు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లోనూ 18లోనూ జాగృతి అన్ని కమిటీలు రద్దు చేశారు. అసలు జాగృతి వద్దని కూడా కేసీఆర్ గతంలో చెప్పిన సందర్భం ఉంది. ఆ తర్వాత మళ్ళీ జాగృతి పెట్టిన సందర్భం ఉంది. సో ఒక క్లియర్గా అయితే ఒక మెసేజ్ ఆమె సామాజిక తెలంగాణకు సంబంధించి పోరాటం కంటిన్యూ చేయబోతున్నారు. బీసీలకు 42% తెలంగాణ. కొంతమంది అంటున్నారు బహుజన రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఇంకా కొత్త పార్టీ కూడా రిజిస్టర్ చేయించారు బహుజన రాష్ట్ర సమితి పేరుతో అంటారు. కానీ చూడాలి బహుజన రాష్ట్ర సమితికి బహుజన్గా పుట్టిన వాళ్ళు సారథ్యం వహిస్తే బాగుంటుందా, ఆమె నేతృత్వంలో బహుజన రాష్ట్ర సమితి వస్తే దాన్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా? ప్లస్ దీనివల్ల కొంత బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఇప్పుడు రేపటి నుంచి ఎవరు పోరు ఆమె చేస్తున్న యాక్టివిటీస్తో క్లియర్గా ఉంది కాబట్టి. సో మొదటి నుంచి ఆమె ఒక ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని పార్టీకి సంబంధం లేకుండా తెలంగాణ జాగృతిని సొంత ఖచ్చితంగా సొంత ఎజెండాతో నడుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో లెటర్ కూడా ఉంది శ్రవణ్ గారు, ఈ లెటర్ కూడా మనకు వచ్చింది. సో క్లియర్గా అర్థమవుతుంది ఒకటైతే ఇది ఈ లీకేజీకి సంబంధించి 2 విధాలుగా రావచ్చు నేను అనుకుంటున్నాను. ఒకటి కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు ఆయన తెలియదు, కేసీఆర్ అయితే లీక్ చేయిస్తారని అయితే నేను అనుకోను. ఏ తండ్రి కూడా కూతురు, ఎందుకంటే తండ్రి కంటే కూతురు గారాల పట్టి, కొడుకు కంటే కూడా కూతుర్ని పర్సనల్ లైఫ్లో ఇష్టపడతారు. సరే పొలిటికల్గా వేరు. రాజశేఖర్ రెడ్డి షర్మిల మధ్య ఎటువంటి రిలేషన్ ఉందో మనం చూసాం. కేసీఆర్ కవిత మధ్య కూడా డెఫినెట్గా అటువంటి రిలేషన్ ఉంటుంది. కానీ పొలిటికల్ వేరు, పర్సనల్గా వేరు. ఏ తండ్రి కూడా తను లీక్ చేయించాలని చేయించాడు, లేదా కవిత ఆరోపించినట్టు చుట్టుపక్కల వాళ్ళే కేసీఆర్ చుట్టుపక్కల వాళ్ళన్నా లీక్ చేసి ఉండాలి, లేకపోతే కవిత చుట్టుపక్కల లీక్ చేసి ఉండాలి. ఈ 2 పాసిబిలిటీసే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏదో నిన్న ఏదైతే థియరీ వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి లీక్ అయినట్టయితే మనకు కనిపించట్లేదు. సో మొత్తానికి క్లియర్ మెసేజ్, కవిత చాలా క్లియర్గా ఉన్నారు. ఆమె సొంత ఎజెండా ఏదైతే ఉందో, సొంత వ్యక్తిత్వ నిర్మాణం లేదా సొంత రాజకీయంగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే దిశగా అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. శ్రవణ్ గారు ఎట్లా సామాజిక తెలంగాణ ఇప్పుడు మీరు ఇంతకాలం అన్నారు జాగృతి తరపున చేపడితే కార్యక్రమాలు ఓకే అన్నారు, కానీ ఇవాళ స్టేట్మెంట్తో క్లియర్గా ఇప్పుడు కేసీఆర్ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళు దయ్యాలంటే ఆ మెసేజ్ వేరే వెళ్తుంది కదా. సరే ఇప్పుడు అంటే దాంట్లో ఈ లెటర్లో చాలా అంశాలు లేవనెత్తినారు. తెలంగాణ తల్లి విగ్రహం మీద ఉర్దూ అని, వక్ఫ్ అని, బీసీ 42 అని, ఎస్సీ వర్గీకరణ అంశం అని, ఇవన్నీ కూడా పార్టీలో నిర్దిష్టమైనటువంటి యొక్క విధి విధానాలు ఉన్నాయి. పార్టీ స్టాండ్ కూడా అసెంబ్లీ వేదిక కావచ్చు, బహిర్గతంగా కావచ్చు, కేసీఆర్ గారు పలు వేదికలో చెప్పిండ్రు. కాబట్టి అక్కడ ఎందుకు చెప్పలేదు అంటే ఎక్కడ చెప్పాలనో కేసీఆర్ గారు తెలిసినంత ఎవరికి తెలియదు. ఏ సందర్భాన్ని ఎట్లా వాడుకుంటే ఒక మెసేజ్ పోతుంది అనేటువంటిది ఆయనకు తెలుసు. కాబట్టి ఇంకా దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు అవుతుంది. అయినప్పటికీ కూడా
కూడా ప్రజలు అనుకుంటారు. బికాజ్ ఒక్క పుర్రనే 100 రకాలు ఆలోచిస్తుంది కాబట్టి 100 పుర్రలు కొన్ని లక్షల రకాలు ఆలోచిస్తాయి కాబట్టి తన దగ్గరకు వచ్చిన ఫీడ్బ్యాక్ చెప్తే చెప్పొచ్చు. సోషల్ తెలంగాణ అనేటువంటిది, సామాజిక తెలంగాణ అనేటువంటిది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం అండి. నేను ఐ ఆల్వేస్ అడ్వకేట్ ఫర్ ఇట్. నేను కూడా నిరంతరంగా సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటాం. దయాకర్ గారు కావచ్చు, ప్రకాష్ అన్న అందరూ మాట్లాడుతుంటాం. దాన్ని డిఫైన్ చేయవలసిన అవసరం ఉంది. 42% ఆఫ్ బీసీ రిజర్వేషన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సోషల్ తెలంగాణ, సామాజిక తెలంగాణ ఆర్ సామాజిక న్యాయం. ఇది లార్జర్ డెఫినేషన్. అది సామాజిక న్యాయం అనేటువంటి ఒక నినాదం పెట్టుకొని కొంత బలమైనటువంటి ఒక రాజకీయం చేస్తూ నిరంతరంగా మాట్లాడే రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ అసెంబ్లీలో పోయి చూస్తే 60% సీట్లు ఒక్క కమ్యూనిటీ ఉంటుంది, అది కూడా అప్పర్ క్లాస్ చెందినటువంటిది. సో therefore when we bring as political agendas, to what extent it is going to be feasible and practical అనేటువంటి ఒక అంశాన్ని కూడా లోతుగా ఆలోచించుకుంటారు. కేసీఆర్ గారితో ఇది అంతర్గతంగా చర్చ చేసుకోవాల్సిన ఒక అంశాన్ని బహిర్గతంగా బయటకు అయింది. వారు అన్నట్టు లేఖ లీక్ అయింది. లీక్ కావాల్సి ఉండాల్సి ఇష్యూస్ అన్నీ కూడా అందరికీ తెలిసిన అంశాలే, ఈ కొత్త అంశాలు కావు. లోపల అందరికీ ఒక అవగాహన ఉన్నది వీటిపైన. కాబట్టి దురదృష్టకరం ఆ లెటర్ లీక్ అయింది. కాబట్టి ఆ ఎందుకు లీక్ అయింది, ఎవరు లీక్ అయింది అనేటువంటి తప్పనిసరిగా పార్టీ ఐడెంటిఫై చేసుకోవాలి, కవిత గారు కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. బికాజ్ యూ కెనాట్ సింప్లీ బ్లేమ్ ఆన్ కేసీఆర్ అలోన్. ఆయన చుట్టూ ఏదో దయ్యాలున్నాయని చెప్పని షగాఫ్ కూడా చేయలేరు. వారు కూడా ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది. మరి వారి చుట్టూ వాళ్ళు ఎవరిని ఇచ్చిండ్రా, హౌ కమ్ ఇట్ హస్ గాన్ టు వాళ్ళ చుట్టూ ఎవరన్నా కావచ్చు, ఐ డోంట్ నో. ఐ డోంట్ నో వారి దగ్గర ఎవరున్నారో వీరి దగ్గర ఎవరున్నారో. ఐ డోంట్ నో. ఇట్ కెన్, ప్రకాష్ గారు అన్నారు, ఇట్ కెన్ బి పాసిబుల్ ఎనీవే. క్రిమినల్ అడ్వకేట్ గా ఐఎమ్ ఆల్సో క్రిమినల్ అడ్వకేట్ గా కావచ్చు, ఇంకోరు కావచ్చు. వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ డాటర్ రాసిన లేఖ, అంటే కేసీఆర్ కూతురైన నేను రాసిన లేఖనే బయటకు వచ్చిందంటే పార్టీలో స్వతహాగా కేసీఆర్ గారి లేఖ ఇస్తే జైలు పెట్టుకుంటారు, లోపల తీసుకుపోతారు, బెడ్రూమ్ తీసుకుపోతారు. ఆయన బెడ్రూమ్ లో పోయేవాడు, సాహసం చేసి ఏలు కాలు పెట్టేటోడు ఎవడు ఉండడు. కాబట్టి మరి అది లీక్ అయింది. అయినా ఎట్లా లీక్ అయింది అనేది ఒక ప్రశ్న. అయితే లీక్ అయిన తర్వాత దీంట్లో ఉన్న అంశాలు ఏమి కూడా, ఇందులో ఉన్న అంశాలు ఏవి కూడా మీరు చూడ్రి. తెలంగాణ విగ్రహం నేను కూడా అనుకున్నా, తెలంగాణ తల్లి మీద మాట్లాడుంటే బాగుంటుండేనేమో, ఆ రేవంత్ రెడ్డి ఆగమాగం చేసి పడేసిండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని, మాట్లాడుంటే బాగుండేమో అని చెప్పి నేను కూడా అనుకున్నా. ఆ తర్వాత తెలంగాణ గీతం విషయంలో కూడా మాట్లాడితే బాగుండే నేను అనుకున్నాను. అదే కాదు, ఇప్పుడు వక్ఫ్ బిల్లు మీద పార్టీకి ఒక స్టాండ్ ఉన్నది. ఎంపీలు పోయి రాజ్యసభలో కొట్లాడినరు, ఉన్న ఎంపీలంతా కొట్లాడినరు, అసెంబ్లీ వేదికగా దాన్ని తిరస్కరించిండ్రు, పార్టీ ఫోరంలో చెప్పిండ్రు. 42% అంశం మీద పార్టీ సపోర్టెడ్ ద రెజల్యూషన్ దట్ వాస్ సెంట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నౌ పార్టీ ఈస్ డిమాండింగ్ నువ్వు 42% ఢిల్లీకి పంపుడు కాదు బాయ్, నువ్వే ఇక్కడ చట్టం చేసి అమలు చేయమని చెప్పని కొట్లాడుతుంది. ఈ ఉర్దూ మాట్లాడకపోతా అంటే నేను రాహుల్ గాంధీ మీటింగ్ వరంగల్ అయినప్పుడు నేను కూడా ట్రాన్స్లేట్ చేసిన. ఆ జాగాలో ఏది మాట్లాడితే కరెక్ట్ అనేది కేసీఆర్ గారికి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చిన్న అంశాలు. లీక్ అయ్యింది అనేది పెద్ద అంశం. దానికంటే పెద్ద అంశం కేసీఆర్ గారు చుట్టూ దయాలు ఉన్నారంటున్నారు. అవి వాళ్ళు కుటుంబ పరంగా ఇంట్లో కూర్చొని తెలుసుకోవాల్సిన అంశం. అది 2001 నుంచి మీతో ఉన్న సీనియర్ నాయకులకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? అమ్మ, ఇప్పుడు కేసీఆర్ గారు మీటింగ్లు నాకంటే ఎక్కువ ప్రకాష్ గారికి కూడా తెలుసు, దయాకర్ గారికి కూడా తెలుసు. వారేంటి అంటే మీటింగ్, కాంగ్రెస్ పార్టీలో మీటింగ్ అయితే 50 మంది మాట్లాడతారు. ఎవరేం మాట్లాడినరు ఎండ్ ఆఫ్ ద డే ఎవరి మెసేజ్ పోదు. 50 మంది మాట్లాడతారు. దయాకర్ గారికి ఎరకాదు. 50 మంది మాట్లాడతారు. నాకెందుకు టైం ఇవ్వమని చెప్పని కొట్లాడేటోళ్ళు కూడా ఉంటారు మీటింగ్ లో. కేసీఆర్ గారు మీటింగ్ అంటప్పటికి ఏంటంటే ఈ సమావేశం పెట్టినప్పుడు ఒక మెసేజ్ పంపించాలి. వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దట్ ఆపర్చునిటీ టు కన్వే ఏ మెసేజ్. ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఒకటి కన్వే చేయాలనుకుంటాడు. ఆ కన్వే చేయడం కోసం మీటింగ్ పెట్టాలని అనుకుంటాడు. కాబట్టి ఆయన ఎవరు మాట్లాడాలా ఎవరు మాట్లాడొద్దు అనేటువంటిది ఒక మేము వరంగల్లో కూడా మీటింగ్ అయింది, మీకు గుర్తుంటో లేదో. తెలంగాణ ఉద్యమ కాలంలో గిన్నీస్ బుక్ రికార్డ్ అయినటువంటి ఒక వరంగల్ మీటింగ్ అయితే మాట్లాడింది లక్షల మంది మాట్లాడింది. మహబూబ్ అలం ఖాన్ గారు, తర్వాత చచ్చిపోయిన స్వామి అగ్నివేష్ గారు, కేసీఆర్ గారు, తర్వాత పిడమర్తి రవి, కోదండరామ్, గింతే మాట్లాడింది. అన్న జయశంకర్ గారు ఆయనకేంటంటే మీటింగ్ ను మిస్యూటిలైజ్ చేయొద్దు. వాడొకటి మాట్లాడి వీడొకటి మాట్లాడి ఆగమాగం అయిపోయి అది అన్డెమోక్రాటిక్ అని ఒక పర్స్పెక్టివ్. కానీ డెమోక్రసీ పేరు మీద మెసేజ్ కన్వే కాకుండా వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, వాళ్ళకు ఒక ఓరియంటేషన్ కల్పించాలనేటువంటిది ఆయన పర్స్పెక్టివ్. నేనేం చెప్పాలో అది జనానికి ఎక్కాలా అనేటువంటిది ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మీటింగ్ నడుపుతారు. బట్ సమ్ పార్టీస్ సీ దట్ అన్ డెమోక్రసీ, సమ్ పార్టీస్ సీ అది దాన్ని పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ కల్చర్. ఈ కొత్తగా అయితే అనుకోవాలి తరబడి కల్చర్ ఇది.
ఇప్పుడు మేము పార్టీలో మీటింగ్ ఇప్పుడు మీరు కాంగ్రెస్ అయితే బ్లేమ్ చేయరు కదా దీంతో? ఏది ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాలు అద్దంకి దయాకర్ గారు అన్నట్లు లాట్ ఆఫ్ థింగ్స్ విల్ అన్ఫోల్డ్. ఎందుకు మనం తొందరపడాలా? ఇప్పుడు నేను తొందరపడదాల్సి నేనేమన్నా ఇట్ వాజ్ అన్ అజంప్షన్. అయితే అట్లా కావచ్చు, అయితే ఇట్లా కావచ్చు. ఈమె లేఖ అయితే తప్పే ఉంది ఇంట్లో. ఒకవేళ ఆమె రాయకపోతే ఎందుకంటే అది బిగ్ టీవీలో రావడంతో అనుమానం కలుగుతుంది, ఆపన్న హస్తంలో పెట్టడం అనుమానం కలుగుతుంది కదా. వాళ్ళు ఏమైనా సృష్టించిండ్రేమో అని అనుమానం కలుగుతుంది. మరి లీక్ వాళ్ళకే ఎందుకు? ఒకవేళ లీక్ అయినట్టయితే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయిందో వాళ్ళే చెప్పాలి. మరి అన్న ఒక్క నిమిషం ప్రకాష్ అన్న, ఒక్క నిమిషం ప్రకాష్ అన్న. ఇప్పుడు బిగ్ టీవీ ఇస్ రేవంత్ రెడ్డి టీవీ, అది ఆపన్న హస్తం ఈ సునీల్ కనుగోలు రన్స్ ఇట్, అండ్ రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు ఆర్ వన్ కాయిన్ టూ సైడ్స్. వాళ్ళ దగ్గర ఎందుకు లీక్ అయింది? మరి వాళ్ళే చెప్పాలి సమాధానం. మరి మీరు నన్ను అడగొద్దు, మళ్ళీ మీరు కాంగ్రెస్ దాన్ని బదనాం చేద్దాం అడగొద్దు. సమాధానం చెప్పాల్సింది వాళ్ళే. బిగ్ టీవీ ఎడిటర్లు, బిగ్ టీవీ జర్నలిస్టులు, బిగ్ టీవీ ఓనర్లు అంతా వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు మీడియాకి ఇప్పుడు మాకు లీక్ ఇస్తే మేము ఇచ్చేవాళ్ళం, నేనేమంటున్నా లీక్ వాళ్ళ దగ్గర పోయింది కాబట్టి వాళ్ళే చెప్పాలా. ప్రకాష్ గారు చెప్పండి. ఏం లేదు, ఇంకొక రకంగా మనం ముందుకు వెళ్తే దీనివల్ల లాభం, దీనివల్ల ఎవరికి ఖచ్చితంగా టీఆర్ఎస్ లాభం కాదు. లాభం ఉండే ఒకటి కాంగ్రెస్ పార్టీకి, రెండోది కవిత గారు అంటే ఒక రకంగా ప్రెషర్ బిల్డ్ తండ్రి పార్టీ మీద. రెండవది అక్కడ ఎవరైనా టార్గెటెడ్ ప్రకాష్ గారు మీ ఆడియో కట్ అవుతుంది, కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియాకి రండి. నేనేమంటారు, ఇప్పుడు పడుతుంది అనుకుంటా, ఇప్పుడు వినబడుతుంది కదా? ఇప్పుడు వినబడుతుంది. నేను ఏమంటున్నా, ఇంకొక యాంగిల్ లో నుంచి మనం దీన్ని ఎగ్జామిన్ చేస్తే దీనివల్ల లాభం ఎవరికి అన్నప్పుడు ఒకటి కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే మొన్న సక్సెస్ తర్వాత ఆ పార్టీ డిస్టర్బ్ చేయాలి, శిస్తు పెట్టాలి అనే ఆలోచన పార్టీకి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి ఉండొచ్చు. రెండవది ఏంటంటే కవిత గారికి కాంగ్రెస్ తో సంబంధం లేకున్నా కూడా ఆమె ఉన్న ప్రెజర్ పాలిటిక్స్ తండ్రి మీద కానీ, లేకుంటే అక్కడ ఉన్న కొంతమందిని టార్గెట్ చేసి కానీ ఈ పాలిటిక్స్ చేయొచ్చు. పాలిటిక్స్ లో ఏదైనా సాధ్యమే కదా, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఒక 30 సెకండ్ వారు అన్నట్టుగా నేను దయాకర్ గారు కాంగ్రెస్ లో బాగా సన్నిహితంగా కలిసి పనిచేసినప్పుడు మేము యూనిలేటరల్ గా ఒకటే వాయిస్, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద పార్టీ. ఏమన్నా కానీ పార్టీని ప్రొటెక్ట్ చేయాలా, ప్రజల పక్షాన గొంతెత్తాలా అనేటువంటిది. ఆయన టీవీలల్లో, నేను ప్రెస్ మీట్లో, లేకపోతే కలిసో ఏదో మొత్తాన్ని కొట్లాడుతుండేవాళ్ళం. పార్టీలో నాకు నేను ఒక చిన్న వీడియో చూస్తా ఉన్నాను నేను మొన్న. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట అదేంటి అంటే, కాళేశ్వరం అనే ఒక అద్భుతమైనటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వల్ కేసీఆర్ గారు కట్టిండ్రు, ఆ ప్రాజెక్టును అనవసరంగా విమర్శిస్తున్నారని చెప్తూ ఇంకో మాట అంటాడు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు అసెంబ్లీలో దానిపైన చర్చ పెడితే నేను ప్రిపేర్ కాలేదని చెప్పని పోయిండు. ఒక అసెంబ్లీలో కూర్చున్నటువంటి వాళ్ళు పార్టీ ప్రెసిడెంట్లు ప్రిపేర్ కాకుండా బయటికి పోతారా అని చెప్పని మాట్లాడిండు. ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ కాకపోతే కూడా టీవీ సాక్షిగా వచ్చి మాట్లాడొద్దు, లోపల పోయి మాట్లాడాలి. కాబట్టి దీనివల్ల ఎవరు పల్చన అయిపోయినరు? పార్టీ పల్చనైంది. నిరంతరంగా కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచేందుకు కార్యకర్తలు చేసిన ప్రయత్నాన్ని బహిర్గతంగా నాయకులు వాళ్ళు ఒకరినొకరు విమర్శించుకోనో లేకపోతే సిద్ధాంతపరమైన అంశాలను బహిర్గతంగా విమర్శించుకున్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి నష్టమైంది. ఇదే మాట ఇప్పుడు ప్రకాష్ అన్నది కూడా అదే మాట. ఒకవేళ గనక పార్టీలో ఉన్నటువంటి ఒక వైరుధ్యాలు 4 గోడల మధ్య జరగవలసింది నలుగురిలో గనక జరిగినట్టయితే, బహిర్గతంగా 4 రోడ్ల మీద జరిగినట్టయితే అది నష్టం, పొట్టదించుకుంటే పేగులు బయటపడ్డట్టు ఉంటుంది. కాబట్టి ఈ పర్స్పెక్టివ్. బట్ ఈ మెచ్యూరిటీ కవితకు లేదా? ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ లైక్ దట్ అండ్ డోంట్ మేక్ మీ టు టాక్ లైక్ దట్. ఉండవలసిన ఎవరికైనా అంటే నేను కోపంగా అంటలేదు భరత్ గారు, నేను కోపంగా అంటలేదు. మీరు చర్చను యూఆర్ డ్రైవింగ్ ఇట్ టు సచ్ ఏ లెవెల్ వేర్ ఇట్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. ఇది ఈ పాయింట్ ఏంటి అంటే, ఈ బహిర్గతంగా పొట్టజించుకుంటే పేగులు పడేటువంటి ఒక చర్చ వల్ల బీఆర్ఎస్ పార్టీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ 4-5 పీపుల్. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ నౌ 60 లక్షల మంది సభ్యులు ఉన్నటువంటి ఒక పార్టీ. అనేక మంది నాయకులు వాళ్ళ జీవితాలు కేసీఆర్ గారు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ముడిపెట్టిన ఒక పార్టీ. కాబట్టి మనం ఏం మాట్లాడినా పార్టీకి విసుమంతా కూడా నష్టం జరగకూడదు. మన చర్యలు పార్టీ నాయకుడికి ఏ రకంగా కూడా అపకీర్తి తీసుకురాకూడదు, లేకపోతే ఆయనను దిగదార్చకూడదు అనేటువంటి ఒక విశ్వాసంతో పనిచేసేటువంటి ఒక క్యాడర్ ఉన్న పార్టీ. కాబట్టి కవిత గారైనా, శ్రవణ్ అయినా, ప్రకాష్ అన్నైనా, ఇంకెవరైనా సరే, ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్స్ షుడ్ కాంట్రిబ్యూట్ టు స్ట్రెంగ్తన్ బట్ షుడ్ నాట్ వీకెన్. కాబట్టి ఆ దిశలో ఉంటే ఏమవుతుంది అంటే లాంగ్ టర్మ్ లో పార్టీకి వారు అన్నట్టుగా ఇవాళ ఏంటి, ఒక దెర్ ఇస్ అన్ అటాక్
ఒక పక్కన బీజేపీ అటాక్ చేస్తా ఉంది, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ అటాక్ చేస్తా ఉంది. కేసీఆర్ గారి పైన నిన్న నోటీసులు వస్తాయి, కాళేశ్వరం పేరు మీద నోటీసులు వచ్చి ఆయనను మానసికంగా దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరో పక్కన ఇష్టం వచ్చినట్టుగా మాటకు వాళ్ళ వైఫల్యాన్ని కూడా కేసీఆర్ గారిని ముడిపెట్టి, వాళ్ళ సంపద సృష్టించిన కూడా కేసీఆర్ గారిని ముడిపెట్టి దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ, పార్టీని అస్థిరపరుస్తూ, నాయకత్వం మనోధైర్యాన్ని దెబ్బతీసేటువంటి తరుణంలో ఇటువంటి ఒక వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీరు చాలా మంది నేనంటే వచ్చి మాట్లాడకుండా బయట ఇదేందబ్బా పంచాయతీ మా జీవితాలను లింక్ ఉన్నాయి, మేమంతా కేసీఆర్ గారి నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళం, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళం, ఇటువంటి రావద్దు కదా అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కన్ఫ్యూజన్ లో పడ్డ రోజు సాడ్ డే ఫర్ బీఆర్ఎస్. నేనేమనుకుంటున్నా అంటే ఏ రోజు ఇటువంటి రోజు వస్తుందని అనుకోలేదు ఏ బీఆర్ఎస్. నేనేమంటున్నా ఈ అంశాలు ఏవి కూడా ఎవరి బీఆర్ఎస్ పార్టీ చిన్న కార్యకర్త, ఏ పల్లెలో ఉన్నటువంటి ఒక సామాజిక కార్యకర్తకు కూడా తెలిసిన అంశాలే. ఈ కొత్తవి కావు. దిస్ ఇస్ నాట్ ఇన్వెన్షన్. నెంబర్ 1, వృద్ధుల కేసీఆర్ ప్రతిసారి వృద్ధులు మాట్లాడతాడు, ఎందుకు పాపం మాట్లాడలేదు. 74 ఏళ్ల మనిషి కాలు ఇరిగింది, 2 కాళ్ళు ఇరిగిన తర్వాత కూడా నిలబడి ధైర్యంగా తెలంగాణ కోసం నిలబడేటువంటి నికార్సైన నాయకుడు. మాట్లాడలేకపోయినంత మాత్రాన అది నేరం కాదు. ఆయనకు ముస్లింల పట్ల ప్రేమ లేక కాదు. ఇవన్నీ కూడా లోపాయకారిగా లోతుగా లోపట్ల మాట్లాడుకోవాల్సిన అంశాలు. సరే, తను కాన్ఫిడెన్షియల్ లెటరే రాసింది. ఆ కాన్ఫిడెన్షియల్ లెటర్ ఎవరో బడిగా లీక్ చేసిండు. అది ఇటా అటా అనేది అది తేలవలసిన అవసరం ఉంది. దాని తర్వాత కొనసాగింపుగా ఇక దయ్యాలు, దేవుళ్ళు ఇవన్నీ కూడా ఏమైతాయి అంటే మళ్ళీ మీలాంటి పెద్ద మనుషులు బాల్కా కోడిగుడి మీద ఈకలు వీకినట్టు మొత్తం వీక్ పడేసి మీరు డిసైడ్ చేసి పడేస్తారు మీరు. దానివల్ల ఏమైందంటే ఇవాళ చాలా మంది లక్షల మంది కార్యకర్తలు అండి. బీఆర్ఎస్ పార్టీ ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ యాజ్ అ పొలిటికల్ పార్టీ. లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, లక్షల మంది వేలాది మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు బీఆర్ఎస్ తో ముడేరినటువంటిది. వాళ్ళందరి జీవితాలు కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి కొంత మనం సమ్మేళనంగా పార్టీని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న అంశాలు ఏమంటే లోపల మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏది బయట మాట్లాడాలా, ఏది లోపల మాట్లాడాలా అనేటువంటిది కొంత అందరూ కూడా రిస్ట్రెయింట్ఫుల్ గా ఉంటే మంచిది. దయాకర్ గారు క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఊహించవచ్చా మనం? భరత్ గారు వాళ్ళని పక్కన పెట్టే మన కొంచెం లీన్ అటుండే ప్రకాష్ గారు గారైనా హార్డ్ కోర్ టిఆర్ఎస్ నాయకుడు. నేనైతే కేసీఆర్ చేసినా చేస్తారు, ఆయన జగమొండి. ఈ పీపుల్ ఉంటదా అనేది ఒక చర్చ. అయితే ఆయనకు ఒక మాట ఒకటి మొన్ననే డిస్కషన్ జరిగింది. ఏంటంటే మొన్ననే చాలా పెద్ద చర్చ జరిగింది. పార్టీ నాయకులు కార్యకర్తల ముందు ఇప్పటికే ఆయన హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరు గజగజ వణుకుతారు. ఇక్కడ సరే ఇప్పుడు పర్సనల్ గా ప్రేమ ఉండొచ్చు కానీ భరతన్న మీకు ఒక చిన్న మాట చెప్తా. ఇదే ప్రశ్న ఇండియా టుడే జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో అడిగిండ్రు కేసీఆర్ గారు. తెలంగాణ ఈజ్ మై ఫ్యామిలీ అని చెప్పిండు ఆయనకు తెలంగాణ కుటుంబం అనేది ఈజ్ అ లార్జర్ ఎంటిటీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ 1, 2, 3, 4 పీపుల్ అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఆయనకు పార్టీ, ఆయన పెట్టిన పార్టీ ఇది, ఆయన తెచ్చిన తెలంగాణ ఇది. ఈ తెలంగాణను ఇంకా భవిష్యత్తులో బలోపేతంగా ఉండాలంటే పార్టీ బలంగా ఉండాలని నమ్ముతాడు. కాబట్టి పార్టీ బలోపేతం కోసం ఏది కరెక్ట్ అయితే అది చేస్తారు. ఆ చేసే విఘ్నత, దార్శనికత ఉన్నటువంటి ఒక నాయకుడు ఆయన. ఇన్ని రకాల ఆటుపోట్లు నిలబడి క్వశ్చన్ అడిగారు దయాకర్ గారు, ఎవరు డిసిప్లిన్ రియాక్షన్ ఉంటుందా అని. ఇప్పుడు అన్న ఒక మాట చెప్పే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకుంటున్న ఆయనకి ఏం డిసిప్లిన్ యాక్షన్ తీసిండ్రే? ఇట్ వాజ్ స్ట్రైట్ స్ట్రైట్ అలిగేషన్ ఆన్ ఏఐసిసిఏ. 50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకుంటే మంత్రి పదవి ఇచ్చి పక్కన కూర్చోబెట్టి మళ్ళా ఏం యాక్షనే కాదు. ఇప్పుడు మీరు తీసుకోరని చెప్పరాదు. కేసీఆర్ గారు ఎంత నిర్దిష్టంగా వ్యవహరిస్తారు అన్నది నాకంటే ఎక్కువ మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు కూడా సన్నిహితంగా తెలంగాణ ఉద్యమంలో చూసి. నేనొక మాట చెప్తా వినండి శ్రవణ్ గారు. చెప్పన్నా. ఎప్పుడు కూడా నేను ఎందుకు కవిత గారి విషయంలో ఇంత రాద్ధాంతం జరుగుతుంది అంటే అది కన్విన్స్ చేసుకునే మెథడాలజీ. తన పిల్లలే, ముగ్గురైనా, అల్లుడైనా, కొడుకైనా, బిడ్డైనా తన పిల్లలే. ఆ గ్యాప్ను పెంచకుండా చూడాల్సిన బాధ్యత ఉండే. నేను ముందు చెప్పింది అదే, ఇప్పుడు చివరికి ముగించబోయేది కూడా అదే. తన సొంత కూతురు తన తండ్రికి పార్టీ ప్రయోజనాలు
వ్యక్తిగత ప్రయోజనాలు అడగలే కవిత ఎప్పుడు కూడా. నయ్యా నన్ను ముఖ్యమంత్రిని చేయి, నన్ను పార్టీ అధ్యక్షుని చేయమని ఆ లేఖలు ఎక్కడ రాయలే. కానీ ఒక పార్టీ ప్రయోజనాల గురించి చెప్పేయాల్సిన పరిస్థితి ఒక తల్లి, ఒక కూతురు తండ్రికి చెప్పే విధానం లేఖ అయితే, ఆ లేఖను సీక్రెట్ గా తను రాస్తే తన తండ్రికి చేరాల సమాచారం అని, దాన్ని లీక్ చేయాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళు ఎవరు, ఆమె వాళ్ళను దయ్యాలనాల్సిన స్థితి ఎందుకు వచ్చింది అనేది మీరంతా ఆత్మ పరిశీలన చేసుకోండి. అది మీ అంతర్గత సమస్య. దాని మీద మేము ఇంకెక్కువ మాట్లాడితే, ఇప్పుడు కవిత గారి ప్రెస్ మీట్ తర్వాత మేము ఇంకెక్కువ మాట్లాడినాం అనుకో, అది అంతగా మంచిగా ఉండదు. ఎందుకంటే అది ఈ పొలిటికల్ ఈ అధికారం అన్నది కుటుంబాలని కూడా దూరం చేస్తారు. సార్ వ్యక్తి ఏజెండా భరత్జీ. ఇగో రాజకీయ ప్రయోజనాలకు వచ్చే వరకు నేను నా రక్తంలో కూడా నాకు ఇష్టం. ఇంత స్వార్థపూరితమైన రాజకీయాలు అంటే ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ లో అయినందుకు అంటే రాజకీయాలు జనరల్ రాజకీయాలు చూస్తున్నాం కదా. జనరల్ రాజకీయాల్లో ఇలాంటి స్వార్థపూరిత ధోరణులు అనేవి ఏ రాజకీయ పక్షానికి కూడా అవి మంచివి కావు. త్యాగం, సేవ అనేది రాజకీయం యొక్క లక్ష్యం. అది స్వార్థానికి పోయింది, అవినీతి అయింది, అక్రమం అయింది, చివరికి ఎక్కడికి వస్తుందని అంటే ఇది ధనస్వామ్యము, ధన ప్రేరితము ఇట్లా కూడా వచ్చిపోయింది. కాబట్టి దీన్ని ప్రక్షాళన చేసుకోవాల్సిన దిశగా సమాజమే ఈ మార్పులకు కారణం తీసుకొస్తుందని అనుకుంటున్నాం. కాబట్టి ఏదున్నా శ్రవణ్ గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీ పార్టీలో ఉన్న ముదిరిన ఈ గందరగోళాన్ని మీరు పరిష్కరించుకోండి. ఇది నా హితం అనుకోండి, సూచన అనుకోండి, ఏదైనా అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 5 minutes దయాకర్ గారు చెప్పండి. ఒకటి, ఇప్పుడు మీరేమనుకుంటారు? కవితను మీరు 2014 వరకు చాలా దగ్గరగా చూశారు. ఆమె సొంత పార్టీ పెడుతుందా లేకపోతే వేరే పార్టీలో? ఇప్పుడు బీజేపీ అయితే బీజేపీ మీద చాలా పగ ఉంది ఆమెకు. కాంగ్రెస్ లో మీరు ఆహ్వానిస్తారా? సార్ ఇప్పటికిప్పుడైతే ఇది వాళ్ళ మధ్యనే తెగని పంచాయతీగా ఉంటది. అది ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. దాని విషయంలో కేసీఆర్ గారి స్పందన ఎట్లుంటుందో కూడా తెలియదు. కవిత గారు బయటికి వెళ్తారా, వెళ్ళగొడతారా, ఇదంతా పక్కన పెడితే ఇది తను సర్దుకునేందుకు, తన ప్రాధాన్యతను పెంచుకునేందుకు చేసిన ఎత్తుగడగానే నాకు రమారమి కనబడుతున్నది. నేను బయటికి వెళ్ళినాక వారి మాటల నుంచి నేను ఇది రాయలేదు, ఎవరు దీన్ని రాసి ఫేక్ చేసింది, ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనా, బీజేపీ వాళ్ళు చేసిన పనా అంటదని అనుకున్నా నేను. కానీ చివరాఖరికి నేనే రాసినా కానీ ఇది బయట పెట్టినోడు ఎవరు? వెనకటికి అంటే మామూలుగా ఎంత సీరియస్ లో కూడా చెప్తా, ఒక వ్యక్తి ఒక అమ్మాయిని బాయిల నుంచి బయటికి తీసుకొని, ఆ మెట్లు లేని బాయిల నుంచి బయటికి తీసుకొని వస్తుంటాడు. వచ్చిన తర్వాత ఆయన అందరు జబ్బజరిసి శబాష్ నువ్వురా మగాడంటే ఒక చిన్న పిల్లని కాపాడిన మెట్లు లేని ఇంత డేర్ చేసినవని. ఆయన బయటికి వెళ్ళి చూస్తా ఉంటాడు అందరినీ. ఏంది అట్లా చూస్తున్నావు అనుమానంగా అంటే దీంట్లో నన్ను నెట్టింది ఎవడని చెప్పి. అట్లా ఇప్పుడు ఇది ఈమె రాసిందంతా వాస్తవమే, దీన్ని బయట పెట్టింది ఎవరని ఇప్పుడు ఆమె అనుమాన పడుతున్నది. బయట పడింది, బయట పడకపోయిన పరిస్థితి అది. ఈ పరిస్థితిని వాళ్ళు అధిగమించాలంటే వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా స్పందించాలి, లేదంటే ఏమంటాము అంతర్గత అంశాల్లో ఉన్న పరిస్థితులను సమీక్షించుకోవాలి. నేననుకున్న బీఆర్ఎస్ ఏదో మొన్నటి మీటింగ్ తో రికూప్ అవుతుంది, అంతర్గతంగా ఉన్న అంశాలన్నిటి పరిష్కరించుకొని మళ్ళీ ఒక దశను ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడుతుందేమో అనే ఒక ఆలోచనగా చేసిన ఒక సగటు తెలంగాణవాదిగా, ఒక సామాజిక ఉద్యమకారిని. కానీ వాళ్ళలో ఈ ప్యారిటీస్ ఇప్పట్లో పోయేవి కాదు అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే జాగృతి పెట్టుకున్నప్పటి నుంచి కూడా కొంచెం పర్సనల్ గా అంబిషన్స్ ఉన్నాయి, లీడర్ గా ప్రొజెక్ట్ అవ్వడానికి పర్సనల్ గా ఉన్నాయని కొద్దిమంది అంటారు కదా. ఏమున్నా వాళ్ళ ఇంట్లో టేబుల్ మీద పరిష్కారం అయ్యాయి ప్రతి వారం, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా. కానీ అది టేబుల్ దాటి టేబుల్ నుంచి లేఖ నుంచి సమాజానికి వచ్చింది. అంటే నాకు ఈ అసంతృప్తి ఇప్పుడు అనిపించట్లే. ఎంపీగా ఓడిపోయినప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓడించారు కదా, ఓడించింది ఒకటి, వాళ్ళందరికీ మళ్ళీ టికెట్లు వచ్చాయి, దాని మీద అసంతృప్తిగా ఉన్నారు. పైగా మళ్ళీ ఎమ్మెల్సీ ఇష్టం లేదా మీకు? నా చుట్టూ ఇవ్వాలనుకున్నారు. నా చుట్టూ కుట్రలు జరుగుతున్నాయి, నా మీద కుట్రలు జరుగుతున్నాయి, రాజకీయ కుట్రలు, వాళ్ళు ఎవరో బయట పెడతా అని కూడా గతంలో అన్నారు. అదేదో బయట పెట్టి ఇంతకు ముందు శ్రవణ్ గారు ఒక మాట అన్నారు, అదేదో ఆ ఒక్క మాట కూడా అంటే ఎవరో చేసింది
చెప్తుంటే రేపు నాకు తెలియదు అది ఎవరు చేసిండ్రో అని కూడా చెప్పొచ్చు, తెలుస్తుంది అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఐఎమ్ పిటీ అబౌట్ బీఆర్ఎస్ ఏమంటాము ఇష్యూస్ లో, అంతే తప్పితే వాళ్ళు పరిష్కరించుకొని తొందరగా ప్రజల కోసం రావాలి, వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ సొంత రాజకీయాల కోసం కాకుండా అనేది నా అభిప్రాయం. ఓకే, ప్రకాష్ గారు భరత్ గారు, ప్రకాష్ గారు ఏంటి కేసీఆర్ యాక్షన్ తీసుకుంటారా? అలా యాక్షన్ తీసుకోవాల్సింది ఏముంది? ఇప్పుడు ఆయన సరి చేసుకోవాలి. తన ఆ దయ్యాలు ఎవరనేది బిడ్డతో మాట్లాడి వాళ్ళని బయటికి పంపాలి. ఒకవేళ వాళ్ళు దయ్యాలు కాదు బిడ్డ అని చెప్పగలగాలి, మా దగ్గర నుంచి లీక్ కాలేదు చెప్పగలగాలి. బట్ ఇక్కడ అందరినీ కలవర పెట్టేది ఏంటంటే ఆమె ఎయిర్పోర్ట్ లో ఆమెకు వచ్చిన స్వాగతము, అక్కడ ఇచ్చిన నినాదాలు, ప్లే కార్డ్స్ మీద ఉన్న రాతలు, ఇది సీరియస్ అంశం. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎజెండాతో ముందుకు పోవాలి తప్ప ఆల్టర్నేట్ ఎజెండా పార్టీ అధ్యక్షునికి సంబంధం లేకుండా రావడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచేది. దాని మీద డిస్కషన్ జరగాల్సి ఉన్నది. దయాలున్నా ఏదున్నా ఇంటర్నల్ అంశం, ఆమె రాసిన అంశాలు కూడా ఇంటర్నల్ అంశం. దయాకర్ గారికో నాకో కన్సర్న్ ఉన్నది. దయ్యాల ఇంటర్నల్ అంశం లేఖలో రాస్తే ఇంటర్నల్ అంశం అయ్యేది. మీడియాలో అంతా అన్ని మైకులు దయ్యాలు, కోవర్టులు, కుట్రలు అని ఇది ఒకసారి కాదు కదా. భరత్ గారు, దయ్యాల గురించి అన్న తండ్రికి చెవిలో చెప్పాలి కదా, బయట మీడియాలో చెప్పాలి. ఇప్పుడు లాస్ట్ టైం కుట్రలు అంది, ఇప్పుడు కోవర్టులు దయ్యాలు అని అన్నారు. అంటే ఈ విషయం తండ్రికి చెప్పాలి, ఇది మీడియాలో చెప్పేది కాదు అంటున్నా నేను. సో అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఆ మీడియాలో ఏం చెప్తారు? ఇప్పుడు అటాక్ ఎవరి మీద? దేవుడు అని చెప్పి దేవుని పక్కన దయ్యం ఉన్నది అంటే దేవుని మీదనే కదా అటాక్. ఓకే, కాబట్టి ఇది సీరియస్ అంశం. ఇది మాత్రం చెవులో చెప్పాల్సి ఉండే. ఆమె లేఖ బహిరంగ రాసినా కూడా ఏం కాదు, మాలాంటి వాళ్ళు సంతోషపడే వాళ్ళు. 25 ఏళ్ల తర్వాతైనా ఈ పార్టీలో ఒక వ్యక్తి మంచి సూచనలు చేశారని నాలాంటి వాడు సంతోషపడే అంశం. అదేమో బయట చెప్పలేదు, అది అంతర్గతంగా రాసింది. అంతర్గతంగా చెప్పాల్సిన అంశాలను బయట చెప్పింది. రెండోది, ఇంకొక ఎజెండా అనేది బయటికి ప్రొజెక్ట్ అవుతున్నది, ఇష్టం ఉన్నా లేకున్నా. బట్ నేను ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. కవిత గారు కనుక సామాజిక తెలంగాణ లక్ష్యంతో ఓ ఫోరం పెట్టినా, జాగృతి తరఫున టేకప్ చేసినా, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. వేరే పార్టీ పెట్టినా సంతోషిస్తారా మీరు? తప్పేమున్నదండి? డిఎంకే అన్నా డిఎంకే లేవా తమిళనాడులో? తప్పేమున్నది? కాంగ్రెస్ కు బీజేపీకి బాధ గాని మాలాంటి వాళ్ళకి ఏం బాధ? అయితే ఇటు లేకపోతే అటు ఉద్యమకారులే కదా, ఆమె కూడా ఉద్యమకారునే కదా. పార్టీ పెడితే తప్పేమున్నది? మీరు పార్టీ పెట్టాలని ప్రోత్సహిస్తారు? అయితే నేను ఎప్పుడూ హరీష్ గారే పార్టీ పెడితే బాగుండేదని అనుకున్నా, ఆయన మినిస్టర్ గా పక్కకు పెట్టినప్పుడు. ఎందుకంటే ఈ పదవి అనేది జాతీయ పార్టీలో పోవద్దు, ముఖ్యమంత్రి అనేది తెలంగాణ లోపలనే ఉండాలి అని అనుకున్నా. కానీ ఆయన ధైర్యం చేయలేదు, ముందుకు రాలేదు. కాదు మీరు అట్లా మాట్లాడితే వెళ్ళిపోతా అంటున్నారు. అయ్యో అయ్యో అయ్యో, నేను ఇట్లా వెళ్ళిపోతా ప్రకాష్ అన్న. నా అభిప్రాయం చెప్పిందబ్బా, సరి చేసుకోవడానికి. అంటే అన్న డిఎంకే అన్న డిఎంకే సరే, ఒకటే ఫ్యామిలీ నుంచి వచ్చిన కాదు కదా, జాతీయ పార్టీలను రానియలేదు కదా వాళ్ళు. నా తెలంగాణ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇంకొక ప్రాంతీయ పార్టీ ఉండాలి. అది కవిత పెడతారా, ఇంకొకరు పెడతారా? బట్ ఈ పదవి అనేది మళ్ళీ జాతీయ పార్టీలకు పోవద్దు, ఢిల్లీలో బటన్ నొక్కద్దు. ఇక్కడ మన వాళ్ళే మనల్ని పరిపాలించుకునే స్వయం పాలన కావాలని తెలంగాణ కొట్లాడింది. ఇప్పుడు స్వయం పాలన లేకుండా పోయింది. దయాకర్ పార్టీ పెట్టినా నేను సంతోషిస్తా. స్వయం పాలన కావాలి మనకు, పరాయి పాలన వద్దు. ఓకే, అంటే వేరే పార్టీ రావద్దు. అంటే నేను జాతీయ పార్టీ కాకుండా ఈ పదవి, ముఖ్యమంత్రి పదవి అనేది ఇంటర్నల్ గానే తెలంగాణ వాళ్ళ చేతుల్లో ఉండాలి, ఉద్యమకారుల చేతుల్లో ఉండాలి. ఒకవేళ కేసీఆర్ గారి ఫ్యామిలీలో అయితే నేను సంతోషిస్తా కూడా. సంతోషిస్తారు? ఏ సార్, వై నాట్? ఉద్యమకారులు, ఉద్యమ రక్తం, తప్పేమున్నది? కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య చెల్లితే కాంగ్రెస్ బీజేపీకి లాభం. ఏం లాభం కాదు, ఎందుకైందండి? ఇప్పుడు ఒకవేళ హరీష్ రావు గారు పార్టీ పెట్టుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ వచ్చేవాడు? ఇక్కడ ఉన్న అసంతృప్తి అంతా ఆయన దిక్కుపోయేది తప్ప కాంగ్రెస్ కు బీజేపీకి ఎందుకు పోయేది? నేను ఇప్పటికీ స్ట్రాంగ్ అడ్వకేట్ చేస్తున్నా, ఇంకొక ప్రాంతీయ పార్టీ అవసరం తెలంగాణలో ఉంది. అది ఇప్పుడు టీఆర్ఎస్ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా ఎప్పుడో ఒకసారి అయితే 2 పార్టీల పాలన ఇక్కడ ఉండాలి. కామరాజు లాంటి పెద్దవాడు, సిద్ధార్థ శంకర్ రాయ్ లాంటి వాళ్ళు 63-67 మట్టి కొట్టుకపోయారు. అప్పటి నుంచి కాంగ్రెస్ అక్కడ బెంగాల్లో రాలేదు, తమిళనాడులో రాలేదు. తెలంగాణ అట్లా కావాలని ఒక నికార్సైన తెలంగాణ వాదిగా నేను కోరుకుంటున్నా. ఓకే, సో శ్రవణ్ గారు పార్టీ పెడితే తప్పేంది అంటున్నారు. ప్లస్ ఇంకొక మాట కూడా, హరీష్ రావు గతంలో పార్టీ పెట్టుంటే ఈ పార్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాదు, హరీష్ రావు అయ్యేవాళ్ళ ముఖ్యమంత్రి, లేదా బీజేపీ 100% అయ్యేవాడు. రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు ఎందుకు కాదండి? రేవంత్ రెడ్డి హరీష్ రావు గారి వెహికల్ ముందట మా కార్యకర్తగా డాన్స్ చేసిన వ్యక్తి.
సరే ఇవన్నీ ఎట్లుంటాయంటే తెలుగులో సామెత ఉంటుంది, పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టిండ్రని, లేకపోతే ఆల్లేదు పుల్ల కుడితేనే పిల్ల బయటకు వస్తుంది. అట్లా అంటే ఇవన్నీ స్పెక్యులేషన్స్. ఇవి ఇంకో స్పెక్యులేషన్ కూడా ఉందో, 10 మంది ఎమ్మెల్యేలకు సీట్లు మార్చుంటే కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యింది అని చెప్పని అంటారు. కాబట్టి ఈ రకరకాల కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా మన జరిగినటువంటి ఎన్నికల్లో రకరకాల కారణాలు ఉన్నాయి. అదేది కాబట్టి అవి పార్టీకి తెలుసు, పార్టీ ఎట్లా పునఃసమీక్షించుకుంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా యాజ్ ఎ సోల్జర్ ఆఫ్ ద ఫ్రేమ్ లో ఉన్నారు శ్రావణ్, మీరు ఫ్రేమ్ లో ఉన్నారు, నేను ఫ్రేమ్ బయట ఉన్నా, నాకు కొద్దిగా వాక్ స్వాతంత్రం ఉంది, మీరు కొంచెం ఇబ్బందిలో ఉంటారు. అట్లేం లేదన్న, నేనంటే వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ కార్యకర్తగా కూడా ఏంటంటే నేను ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇది మన చర్యలు ఎవరిదైనా సరే, మన చర్యలు పార్టీకి బలం కలిగియాలి తప్ప బలహీనత కాకూడదు. ఎవరిదైనా సరే దిస్ ఇస్ అ ప్రిన్సిపల్. అది నా వ్యక్తిగతమైన, నేను ప్రజారాజ్యంలో చేసినా, కాంగ్రెస్ లో చేసినా, టీఆర్ఎస్ లో చేసినా, ఇవాళ బీఆర్ఎస్ లో చేసినా, దట్స్ మై ప్రిన్సిపల్. మనం అది ఎవరిదైనా, కేసీఆర్ గారు చుట్టూ ఎవరైనా దయ్యాలుంటే వాళ్ళదైనా, లేకపోతే ఈ లీకులు ఎవరైనా చేసినా, ఇవన్నీ కూడా ఈ పార్టీకి నష్టం. పార్టీకి నష్టం అంటే కేసీఆర్ గారికి మనోవేదన. కేసీఆర్ గారికి మనోవేదన అంటే అది మన చెట్టు కొమ్మ మీద మనమే కాళ్ళు నడుచుకున్నట్టు. ఈ లోపల మాట్లాడుకోవాల్సిన అంశాలు, ఇవి లోపల మాట్లాడుకోవాల్సిన అంశాలు. చాలా సందర్భాల్లో ప్రకాష్ అన్న ఇప్పుడు ఈ లేఖలో ఉన్న అంశాల కంటే కూడా 100 రెట్ల క్రిటికల్ తీరుగా మాట్లాడేది. అన్న ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఇండిపెండెంట్. కేసీఆర్ గారి ముందే కేసీ బయట కూడా మాట్లాడండి. మీరు ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూలు చూడండి, ఆయన ఇంటర్వ్యూలు చూస్తే ఒక అద్దం ముందు నిలబెట్టినట్టుగా చాలా నిష్కర్షగా చాలా అంశాలు మాట్లాడింది. అవి రైట్ కావచ్చు కావచ్చు అనేటువంటి ఎవాల్యుయేషన్ పక్కన పెట్టినట్టయితే ఆయన ఈజ్ నాట్ ఇన్ ద పార్టీ. ఈజ్ ఎ వెల్ విషర్ ఆఫ్ కేసీఆర్, ఈజ్ ఎ వెల్ విషర్ ఆఫ్ తెలంగాణ, ఈజ్ తెలంగాణ ఐడియాలజీ. జయశంకర్ గారి తర్వాత అంత పెద్ద సిద్ధాంతకర్త కాబట్టి వారు మాట్లాడుతున్నారు. బట్ పార్టీలో సభ్యులైనటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు కొంత ఏది బయట మాట్లాడితే లాభం అవుతుంది, ఏది లోపల మాట్లాడితే నష్టం అవుతుంది అనేటువంటిది కొంత సంవయనము అది ప్రదర్శిస్తే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద పార్టీ. టుమారో సంబడి ఎల్స్ విల్ టాక్ సంథింగ్ ఎల్స్. బట్ కవితకు ఆపర్చునిటీ ఎంపీ ఇచ్చారు, తర్వాత ఎంపీగా ఓడిపోయారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు 2 సార్లు కదా, 2 సార్లు కదా ఎమ్మెల్సీ, ఒకటే సార్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఒకసారి సార్. ఆ టర్మ్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుంది. సో ఎందుకు అసంతృప్తి తెలీదు ఇప్పుడు. దిస్ ఇస్ న్యూస్ టు మీ బికాస్ పవర్ ఇప్పుడు పార్టీ అంటే వాళ్ళే ఎంపీగా ఓడిపోయింది కారకులైన. అవి నాకంటే ఎక్కువ అన్న ప్రకాష్ అన్న చెప్పాలా. బట్ పాయింట్ ఏంటంటే ఏది ఏమైనా అది ఇంటర్నల్, పార్టీ బిలాంగ్స్ టు దెమ్. వారిదే పార్టీ, వారు ఇంటర్నల్ గా పార్టీ. ప్రకాష్ గారు ఇక్కడ ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయినప్పుడు అక్కడ ఎమ్మెల్యేల మీద ఆమెకు చాలా కోపం ఉంది. ఎమ్మెల్యేలు ఓడిచ్చారు పని కట్టుకుని అని చెప్పి కానీ వాళ్ళందరికీ టికెట్స్ వచ్చాయి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి. దాని మీద కేసీఆర్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఆ ఎమ్మెల్యేల మీద, ఓటమి కారకులైన వాళ్ళ మీద? లేదండి, ఓటమికి కారకులు అని ఎవరైనా కార్యకర్తలు ఆమె చెప్తే ఆమె అన్నదేమో కానీ ఏ ఎమ్మెల్యే కూడా ఆమె ఓటమికి కారణం కాదు. సహజంగానే తెలంగాణ అంతా కూడా ఒక వేవ్ వచ్చింది, ఆ వేవ్ ఆమె మీద కూడా పనిచేసిందని అనుకోవాలి. అంతేగాని దాన్ని మనము అప్పుడు వేవ్ ఎందుకే బీఆర్ఎస్ 9 సీట్లు గెలిచింది, వేవ్ ఎట్లా అవుతుంది? 9 సీట్లు వచ్చాయి కదా. అంటే ఆ ఏరియాలో కొంచెం అసంతృప్తి అనేది బిగినింగ్ నుంచే ఉన్నది కొంత. ఇంకోటి ఏంటంటే సామాజిక వర్గాల పోలరైజేషన్ కూడా ఆమె గమనించాలి. కాంగ్రెస్ పూర్తిగా మైనస్ అయింది. ఇప్పుడు మధు యాస్కి గౌడ్ గాని, ఇటు పక్కన మనకు పొన్నం ప్రభాకర్ గాని, వాళ్ళు ఎక్కడ కూడా రంగంలో లేకుండా పోయారు. ఆ ముఖాముఖి పోటీలు పెట్టారు బీజేపీకును టీఆర్ఎస్ కి. అది చాలా ఇంపార్టెంట్ అంశం ఆమె ఓటమికి కానీ, ఇక్కడ వినోద్ రావు ఓటమికి కానీ. ప్రధానమైన అంశం ఏంటంటే ముఖాముఖి పోటీ జరగడానికి కాంగ్రెస్ సహకరించింది అక్కడ. మీరు అనాలిసిస్ చేయండి, అది మెయిన్ కారణం. కవిత గారికి పార్టీ మీద ప్రేమ ఉందండి, కేసీఆర్ మీద ప్రేమ ఉంది. ఆమె పార్టీ వదిలిపెట్టదు. ఆమె తనంతట తను ఒక ఐడెంటిటీ కోసం జాగృతిని ఆమె స్ట్రెంథెన్ చేస్తా ఉన్నది. ఒక ఫోర్స్ గా ఆమె సామాజిక ఉద్యమాలలోకి వస్తున్నది. అయితే కేసీఆర్ గారికి ఒక ఎజెండా ఫిక్స్ చేస్తున్నది ఆమె సామాజిక తెలంగాణ అనే లక్ష్యాన్ని. దాన్ని వెల్కమ్ చేద్దాము. ఇప్పుడు అప్పుడే పార్టీలో చీలిక రాదు. కేసీఆర్ గారు కూడా ఎటువంటి క్రమశిక్షణ చర్య తీసుకోరు. పిలిచి మాట్లాడతారు, ఎవరి దయ్యాలు ఎవరి మీద నీకు అనుమానం ఉంది, అది నిజంగానేనా ఎంక్వైరీ చేస్తారు, దాన్ని సెటిలైట్ చేస్తారు. అంతేగాని ఇదేదో పెద్ద ఇంకొక పార్టీ రావడానికి కారణం అయిద్దని నేనైతే. నార్మల్ గా ఇట్లా మాట్లాడితే ఆయన పిలిచి మాట్లాడేందుకు కూడా ఇష్టపడరు కదా, దగ్గర కూడా రానివారు కదా.
అంటే మాలాంటి వాళ్ళని ఇష్టపడరు కావచ్చు, బయట వాళ్ళని ఇష్టపడరు కావచ్చు, కానీ కవిత గారిని అట్లా దూరం పెడతారని నేను అనుకోవట్లేదు. రేపు డెఫినెట్ గా ఆమెను పిలుస్తారు, ఆమె పోతుంది, కూర్చొని మాట్లాడతారు, ఇక ఫర్దర్ గా డ్యామేజ్ కాకుండా కాపాడుకుంటారు. ఫర్దర్ గా డ్యామేజ్ కాకుండా కాపాడతారు డెఫినెట్ గా. శ్రవణ్ గారు ఫర్దర్ గా డ్యామేజ్ కాకుండా కాపాడుతారా? ఐఎమ్ షూర్. కన్నత బిడ్డ కదా, తండ్రి బిడ్డతో మాట్లాడడం ఎందుకు అనుకుంటున్నారు, మాట్లాడుతుండొచ్చు. ఇంటర్నల్గా ఉంటే సెటిల్ కావాలని చెప్పని నేను కోరుకుంటున్నా. ఇట్స్ ప్యూర్లీ అన్ ఇంటర్నల్ మ్యాటర్, అది ఇంటర్నల్ గా సెటిల్ అవుతుంది కావాలని కోరుకుంటున్నాను. ఈ 2 రోజులుగా ఇంటర్నల్ మ్యాటర్ అయితే అంటే ఇది ఇంటర్నల్ మ్యాటర్ అంటే ఇప్పుడు మీడియా వాళ్ళు దాన్ని మొత్తం బహిర్గతం చేసేసి కోడిగుడ్డు మీద ఈకలు పీకినాక ఇంకా బహిర్గతం కాకపోతే ఏమవుతుంది? ఇంత ఇప్పుడు ఆవిడకు కూడా ఏంటి, ఇప్పుడు మీరు కనుక టీవీలలో బిగ్ టీవీ లీక్ చేయకుండా దీన్ని చర్చలు పెట్టకపోయి ఉంటే ఆవిడ వచ్చి ఆడ ప్రెస్ మీట్ పెట్టి నేను లేఖ రాసిన అని చెప్తుండేనా? దయ్యాలు దేవుళ్ళు మాట్లాడుతుండేనా? ఇది అంటే తిలా పాపం తలా పిడికడు 100 కాంటెక్స్ట్ ఉన్న ఇంట్లో ఇది కొంత ఐఎమ్ షూర్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్ వాట్ ఐ మీన్ బై. సో ఆల్ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏం చెప్తారు? నేను కార్యకర్తలు అయితే ఇది కేసీఆర్ గారికి ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలిసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక మేధాశక్తి ఉన్న నాయకుడు. 25 ఏళ్ల పాటు ఈ పార్టీని నడిపిన వాళ్ళు ఇంకా కూడా వచ్చే 3 ఏళ్లు బలంగా పార్టీ నడిపిస్తారు. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ 2028లో ఎన్నికలు అవుతుందా, 29లో ఎన్నికలు అవుతుందా, మళ్ళీ తప్పనిసరిగా కేసీఆర్ గారు. భరత్ గారు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టిపోయిన వాళ్ళు గాని, బహిష్కరించబడ్డ వాళ్ళు గాని మహా నాయకులు ఉన్నారు. నరేంద్ర గారు ఉన్నారు, విజయశాంతి గారు ఉన్నారు, ఇంకా పెద్ద నాయకులు కూడా ఉన్నారు. బట్ ఎవరు కూడా వాళ్ళు ఐసోలేట్ అయ్యారే తప్ప బీఆర్ఎస్ ఏం కాలేదు. బీఆర్ఎస్ స్థిరంగా ఉంది. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాబోతున్నది. కాబట్టి పోయే వాళ్ళు ఐసోలేట్ అవుతారు. ఒకవేళ అటువంటి తప్పుడు పని ఎవరైనా చేసినా కూడా అది వాళ్ళు ఐసోలేట్ అవుతారు తప్ప పార్టీకి ఏమైనా. ఈసారి చేసింది ఇప్పుడు ఇంతకుముందు చేసిన వాళ్ళు బయట అవుట్ సైడర్స్, ఇప్పుడు ఇన్సైడర్ కదా. అంటే కొంత చీలిక చాలా చిన్న లెవెల్లో ఉండొచ్చు, పెద్ద లెవెల్లో అయితే ఏముండదు. ఒకవేళ నిజంగానే మనం గాల్లో ఉండి ఆలోచిద్దాం అనుకుందాం, నిజంగానే ఆమె తీనిపోతుంది అనుకుందాం. నాకు తెలిసి నేను మీ ద్వారా కూడా కవిత గారికి అడ్వైజ్ చేస్తున్నా, ఇటువంటి పని చేస్తే మాత్రం ఆమె ఐసోలేట్ అవుతుంది కానీ పార్టీని ఐసోలేట్ చేయలేదు. ఎందుకంటే ఒక ఉద్యమ పునాదుల మీదే పటిష్టంగా నిర్మాణమైన పార్టీ ఇది. 10 ఏళ్ల తెలంగాణ స్వపరిపాలన వెలుగులను విరజిమ్మిన పార్టీ ఇది. దాన్ని ఎవరు బిలిటల్ చేయలేరు, బిడ్డాలే చేయలేరు, బయట వాళ్ళైనా చేయలేరు. సో ఇటువంటివి చేస్తే ఆమెకే నష్టం. నేను అందుకే ఆమెకే చెప్తున్నాను మీ ద్వారా. కానీ ఇంతకుముందు అన్నారు మీరు మళ్ళీ పార్టీ పెడితే మీరు మళ్ళీ మంచిదే అన్నా డిఎంకే అంటే స్వయం పాలన ఒక పార్టీ అయితే ఇప్పటికి చెప్తున్నాను నేను, ఇంట్లోకి వెళ్ళి వస్తుందా బయటకు వెళ్ళి వస్తుందా గానీ ఈ జాతీయ పార్టీలు అంటే నాకు ఇష్టం లేదు. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఎందుకంటే తెలంగాణలో నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణ ప్రజలు గెలిపించిన పార్టీ. కానీ బయట మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీ నుంచి చక్రం తిప్పడం అంటే తెలంగాణ తెచ్చుకొని లాభం లేదు. ఆంధ్ర నుంచి చక్రం తిప్పుతేంది, ఢిల్లీ నుంచి చక్రం తిప్పుతేంది, మాకు అది ఇష్టం లేదు. ఓకే 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 థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు. శ్రవణ్ గారు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? దేర్ ఇస్ నథింగ్ అండి. ఇది సమస్య పోతుంది అని నేను భావిస్తున్నా. కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు అని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా కేసీఆర్ గారు తప్పనిసరిగా ఎన్నో సమస్యలను చూసిండ్రు, ఎన్నో ఆటుపోట్లను చూసిండ్రు. ఈ చిన్న సమస్యను తప్పనిసరిగా వ్యూహాత్మకంగానే పరిష్కరిస్తారు, ముందుకెళ్ళిపోద్దని నేను అనుకుంటున్నాను. సో టీఆర్ఎస్ ఉద్యోగ పార్టీగా ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ప్రస్థానాలు, ఎన్నో ఎదురు దెబ్బలు చూసింది. అన్నిట్లో కూడా కేసీఆర్ మళ్ళీ దాన్ని సమర్థంగా ఎదుర్కొని, ఎందుకంటే రాజశేఖర రెడ్డి సమయంలో అనుకోండి, బై ఎలక్షన్ సమయంలో అనుకోండి, మళ్ళీ విజేతగా ఆయన నిలబడ్డ పరిస్థితి ఎన్నో ఎదురు దెబ్బల తర్వాత కూడా. సో ఇప్పుడు వరుసగా చాలా దెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి, అంతకుముందు కవిత అరెస్టు, ఇవన్నీ కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి. వాటన్నిటిని ఎదుర్కొని ప్లీనరీ సక్సెస్, సూపర్ సక్సెస్ అనుకుంటున్న తరుణంలో ఆ సమయంలో మళ్ళీ హరీష్ రావు కూడా కేటీఆర్కు మద్దతు ప్రకటించడం, నాయకత్వానికి ఓకే చెప్పడం, మళ్ళీ ఇప్పుడు ఇంతలో కవిత రూపంలో సమస్య వచ్చింది. దీన్ని కేసీఆర్ ఏ విధంగా ఎదుర్కొంటారు? ఆయన రాజకీయ జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, బట్ అన్నిటిలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ఈసారి కుటుంబం నుంచే సమస్య వచ్చింది, ఒక కొత్త సమస్య. దాన్ని కేసీఆర్ ఏ విధంగా ఎదుర్కొంటారు అన్నది